మేమిద్దరం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి మీరిద్దరు లవ్వా? తను ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేసావా? చేసేసాను మేడం. బా ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తుంది కదా, సో వై అమ్మాయి అని అనుకున్నావు నువ్వు? మాకున్న అండర్స్టాండింగ్ నీకేంటి మధ్యలో మెంటల్ గా ఫిక్స్ అయ్యా. నాకైతే తిని మీద ఫీలింగ్స్ వచ్చాయి. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉంది. తనకి నా మీద ఫీలింగ్ ఉంది, నాకు కూడా. వన్ డే నేను ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్ళా. తినని వదిలి ఉండలేకపోయింది. బా లైఫ్ అన్నాక లవ్ కామన్, బ్రేకప్లు సహజం, అది మన చేతిలో ఉండదు. మీ పేరెంట్స్కి ఏమైనా తెలుసా ఇట్లా? తెలీదు, మీరు ఒప్పిస్తారని చెప్పేసి. వామ్మో. డాడీ మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతా డాడీ. హలో హలో ఏమ్మా, మీ అమ్మ బాబు నీకు సంస్కారం ఏం నేర్పించలేరమ్మా? అమ్మాయిని ప్రేమించు, ఆల్తో ఉంటే నేర్పించారేంది? ఇప్పుడు దానికి ఏమన్నా అయితే అది నేను ఊరేసుకుని రావాలా, మీ పేరు రాసి రావాలమ్మా? నువ్వు ప్లీజ్ మేడం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మేడం. మాట్లాడుతున్నావు రమ్య? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. నేను మౌనిక. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం, అండ్ అలాగే ఎప్పుడు ఏ కారణాల చేత ఎండ్ అవుతుందో కూడా చెప్పలేం. ప్రేమ పుట్టేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో దాని ఎండింగ్ కూడా అంతకంటే ఎక్కువ బాధని కలిగిస్తుంది. సో అందులో భాగంగానే తన బ్రేకప్ స్టోరీని మనకు తెలియజేయడానికి ఈరోజు మన లవ్ టుడేలో సోని ఉన్నారు, అండ్ అలాగే రీనా గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో హాయ్ రీనా గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, హౌ ఆర్ యు? యా ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మన దగ్గరకు వచ్చిన ఏవైతే లవ్ స్టోరీస్ ఉన్నాయో కొంతమందివి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, కొంతమందిని కలిపే ప్రయత్నం చేస్తాం, అండ్ కొన్ని జంటల్ని అంటే ఇంకా మన వల్ల కాక ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాం. అండ్ అందులో భాగంగా ఈరోజు సోని తన లవ్ స్టోరీని అండ్ అలాగే తన బ్రేకప్ స్టోరీని తెలియచేయడానికి మన షోకి వచ్చారు. ఒకసారి తనతో మాట్లాడతాం. రైట్. హాయ్ సోని, హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. తనెవరు? తన ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి స్టోరీ, ఏం చదువుకున్నావు? మాది ఆంధ్ర, అక్కడి నుంచి వచ్చాను. ఆంధ్ర, ఓకే. అంటే నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరైనా ఉన్నారా? సిస్టర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉంది. అంత అక్కడే ఉంటారా? ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటాం. నువ్వు అక్కడేనా లేకుంటే ఇక్కడ హైదరాబాద్లోనా? హైదరాబాద్కి వచ్చాను. ఓకే. ఇక్కడ స్టడీస్ చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయితో లవ్ అవ్వాలంటే నేను స్టడీస్ చేసేటప్పుడే నా క్లాస్మేట్ తను. ఓకే. క్లాస్మేట్ అయితే ఫస్ట్ నేను ఒక్కదాన్ని వచ్చి కూర్చొని వెళ్తుండేదాన్ని. ఇప్పుడు తను నా బ్యాక్ బెంచ్. ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, మూవ్ ఆన్ అయ్యాం. అవుతున్నాం, బాగానే ఉంది. ఫస్ట్ ఫ్రెండ్స్ కింద మూవ్ అయినాం. మూవ్ అయ్యి తన కేరింగ్ అది మొత్తం నచ్చి ఇష్టపడ్డాము. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, అండర్స్టాండింగ్ వస్తుంది, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఓకే. అబ్బాయి మీ క్లాసేనా? మా క్లాస్, డిగ్రీ. ఇద్దరం ఒకటే క్లాస్, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉన్నాము, ఇద్దరం కలిసి ఉన్నాము. నెక్స్ట్ ఒక అబ్బాయి నా లైఫ్లోకి వచ్చాడు. సో హాయ్ సోని. హాయ్. ఎంత నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 22. 22 ఏజ్. 22. సో ఓకే, 22 ఏజ్లో అంటే 2 years బ్యాక్, రైట్? 3 years బ్యాక్ కదా నీ లవ్ స్టోరీ జరిగింది? ఎప్పుడు? ఎన్ని ఇయర్స్ బ్యాక్? నాది 2 years బ్యాక్. 2 years బ్యాక్, అంటే 20 ఏజ్, 20. Yes. సో డిగ్రీలో ఉన్నావు. సో క్లాస్మేట్స్ ఇద్దరు. తన పేరేంటి? తన పేరు వచ్చేసి అర్జున్. అర్జున్. వావ్, నైస్. సో ఎట్లా అనుకున్నావు, అంటే తను నన్ను లవ్ చేస్తున్నాడు, నేను అతను ఒప్పుకోవడం ఎలా జరిగింది ఈ లవ్ స్టోరీ? ఫస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. వచ్చేవాడు బ్యాక్ సైడ్కి వచ్చి, మేమంతా ఉంటారు కదా క్లాస్మేట్స్, మాట్లాడుకుంటే వెనక నుంచి బాయ్స్ కామెంట్ చేయడం, అలా ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరు అంటే నోట్స్ అవి షేర్ చేసుకోవడం, సెటైర్ చేసేవాడు. సో అలా ఫ్రెండ్స్ అయినాం. ఓకే. కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళం. ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత బెస్టీస్ లెక్క అయ్యాం, తర్వాత లవ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు లవ్ చేసి అంటే ఎప్పుడు ప్రపోజ్ చేశాడు? నువ్వు ప్రపోజ్ చేసావా, తను ప్రపోజ్ చేశాడు? అంటే నాకు ఫస్ట్ ఉండే, నీకు లవ్ ఉండే? లవ్ ఉండే, కానీ నా మీద లవ్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఇద్దరికి తెలియకుండా లవ్ చేసుకున్నాం, మూవ్ ఆన్ అయ్యాం. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, తన వల్ల నా లవ్ చెప్పగలిగాను. నేను లవ్ చేస్తున్నాను తనని అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తనకు చెప్పాడు. చెప్తే తను లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఉండే, ఆమెతో తను ఫ్రెండ్షిప్ చేసి ఆమెకు చెప్పాడు ఇలా లవ్ చేస్తున్నా అంటే. నేను లవ్ చేసుకుంటున్న విషయం మాకు తెలియదు, మా ఫ్రెండ్కి తెలుసు, తన ఫ్రెండ్కి తెలుసు.
వాళ్ళిద్దరు వచ్చి మాకు చెప్పడం వల్ల మేమిద్దరం లవ్ చేస్తున్నామన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మేమిద్దరం వెళ్ళి ప్రపోజ్ చేసుకున్నాం ఒకరోజు. ఆ రోజు తన బర్త్డే. ఓకే. అయితే నేను సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి కేక్ కట్ చేశాడు. తర్వాత తనే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక రోజు ఒక రింగ్ తీసుకొచ్చి ప్రపోజ్ చేశాడు. అబ్బో. ప్రపోజ్ చేస్తే నేను కూడా లవ్ ఉండే కదా, అందుకనే యాక్సెప్ట్ చేశా. ఇద్దరం మూవ్ ఆన్ అయ్యాం. ఇంకా ఒకే బెంచ్ లో కూర్చోవడం, ఒకే లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ జరిగేవి. ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ లో కూడా బాగానే ఉన్నాము. ఎగ్జామ్స్ రాసాము. తను వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇద్దరం హాలిడేస్ వచ్చినాయి, ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాం ఒకసారి మీట్ అయిదామని చెప్పి ఫోన్ చేశాడు. చాలా డేస్ అయినాయి, 20 days అయినాయి. ఇంకా కలవట్లేదు కదా అని చెప్పేసి ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం మేము ఇద్దరం. ఓకే. హైదరాబాద్ వచ్చి ఒక కాఫీ షాప్లో మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత నా ఫోన్ తీసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఫోన్ తీసుకొని చూస్తే వేరే అబ్బాయి అప్పటికి నాకు క్లోజ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఒక అబ్బాయి ఉండే, నేను నీకు తెలియకుండా ఎలా క్లోజ్ అయ్యాడు? ఆ అబ్బాయి నాకు తెలియదు. నేను జర్నీలో తను నాకు పరిచయం అయ్యాడు, నా జర్నీలో. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చే జర్నీలో? ఆహా, అంతకు ముందు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి 20 days గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత తను నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అలా అలా ఇద్దరం మాట్లాడుకొని, ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్టీలా ఉందాం ఇది అది అంటే ఓకే మూవ్ ఆన్ అయ్యాను. అయిన తర్వాత తనకి ఫోన్ చేశాడు వచ్చి నా దగ్గరకు వచ్చి. ఆకాష్ మామ అని ఫీడ్ చేసుకున్నాను నేను. తన పేరు ఆకాష్. మామ అని ఫీడ్ చేస్తే బెస్టీస్ లెక్కున్నాం. తను వేరే మీనింగ్ అనుకున్నాడు. నేను తినని లవ్ చేస్తున్నా అనుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను కూడా ఓకే యాక్సెప్ట్ చేశాను. తను ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఒకతనే లవ్ చేస్తున్నావు. ఈ లవ్ చేసిన ఫీలింగ్ లోని ఆ 20 days కి నీకు ఇంకో అబ్బాయితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది? అసలు బెస్టీ ఎలా అయ్యాడు నీకు? బెస్టీ ఎలా అయ్యాడంటే ఆ రోజు జర్నీలో జస్ట్ అట్రాక్షన్ అయ్యాను. నాకే తెలియకుండా తనకి అట్రాక్ట్ అయ్యాను. ఓకే. ఫ్రెండ్ ఫీలింగ్ వచ్చింది. అందుకని జస్ట్ అలా నార్మల్ గా బాగున్నాడు, మాట్లాడుతున్నాడు, మూవ్ ఆన్ అయ్యాం. సో అది నీ బాయ్ ఫ్రెండ్ లో లేదా? ఉంది, లేదనట్లేదు. అయినా కూడా నీకు కావాలనిపించింది బాయ్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ఫ్రెండ్ గా మూవ్ ఆన్ అయిదాం అని చెప్పేసి అనిపించింది. అనిపించి నేను అంటే ఆయనకి తెలియదా నీకు లవర్ ఉన్నాడని? ఫస్ట్ తెలీదు. ఓకే. తర్వాత నెంబర్ తీసుకొని కాల్ చేసి ఒక రోజు నైట్ 2 hours మాట్లాడాడు. అప్పుడు చెప్పాను ఇలా నాకు లవర్ ఉన్నాడు ఇది అదంటే ఓకేలే ఉంటే ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడి మనం బెస్ట్ ఫ్రెండ్ గా ఉందామని చెప్పేసి మూవ్ ఆన్ అయ్యాడు తను కూడా. ఇప్పుడు తిను ఫోన్ చేశాడు ఆ రోజు కలిసిన రోజు. ఫోన్ చేస్తే నేను కూడా ఓకే ఫోన్ చేశాడు కదా తను మంచిగానే మాట్లాడతానని నేను ఎక్స్పెక్ట్ చేశా. సో ఓకే తనకి ఏమవుతుంది సోనీ నీకు ఏమవుతుంది అని చెప్పేసి అడిగితే నేను తను లవ్ చేస్తున్నాను, తను నన్ను చేస్తుందో లేదో తెలియదు అని చెప్పేసి తను అన్నాడు ఆకాష్ అనే అబ్బాయి. అంటే సరే అని చెప్పేసి మాట్లాడాను. నేను తర్వాత రియాక్ట్ అయ్యాను తన మీద. లవ్ చేయడం ఏంటి, ఫ్రెండ్స్ లెక్క ఉందామని ఫస్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా, ఇప్పుడు నా లవర్కి నాకు బ్రేకప్ అవుతుంది, నువ్వు అలా మాట్లాడక అని చెప్పి సీరియస్ అయ్యా. సీరియస్ అయితే లేదు నేను ట్రూగా లవ్ చేస్తున్నాను, నువ్వు తనని వదిలేసినా పర్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఫోన్లో అన్నాడు ఆకాష్ అనే అబ్బాయి. అర్జున్ అనే అబ్బాయి నా మీద సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే నేను వెంటనే అన్నయ్య అని పిలిచేసా ఆకాష్ ని. అన్న ఈసారి నుంచి నువ్వు నాకు అన్నయ్య, నాకు తిన కావాలి, తిన ప్రాణం అనుకున్నాను, తిన తప్ప నాకు ఎవరు వద్దని చెప్పేసి నేను అరిచేసిన. అరిచేసి వదిలేసిన తర్వాత తను ఫోన్ కట్టేసి బ్లాక్ చేస్తా నెంబర్. తిన్న ఆమె సీరియస్ అయిపోయి నన్ను గట్టికి కొట్టేసి వెళ్ళిపోయాడు. తను నాతో మాట్లాడలేదని చెప్పేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను కాలేజ్, ఆ తర్వాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది. నేను మళ్ళీ కాలేజ్లో నార్మల్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను. తను వస్తున్నాడు కానీ నాతో ఒక్క మాట మాట్లాడట్లేదు, నాతో ఉండట్లేదు, నాతో సరిగ్గా మూవ్ అని అవ్వట్లేదు. నా ముందే వేరే అమ్మాయితో మాట్లాడడం అది చేస్తున్నాడు, నాతో సరిగ్గా మూవ్ అని అవ్వట్లేదు. నాకు ఒక ఫీల్ వచ్చింది, జెల్సీనెస్ వచ్చేది, బాధ వచ్చేది, ఫీల్ అయ్యేదాన్ని. నేను ఇంకా సర్లే ఎవరికైనా ఉంటుంది కదా, కోపం వచ్చిందేమో కోపంలో మాట్లాడలేదు నేను అనుకున్నా. తను
ఇంకొక అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్. ఓకే. సరే నేను లైట్ తీసుకున్నాను, చేసుకున్నాను ఫిక్స్ అయ్యి ఆ రోజు నైట్ నేను డీప్గా ప్రిపేర్ అయిపోయి డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం చేసి ఆ డిప్రెషన్లో నేను హ్యాండ్ కట్ చేసుకున్నాను. ఓ మై గాడ్. అది మా ఎవరు లేరా ఆ టైంలో నీ దగ్గర? ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది, తను ఎక్కడ హాస్టల్ రూమా నువ్వు? నేను అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఓకే. అయితే సరే నీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసుమా నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావని తెలుసు. సో ఎవరైతే నీ ప్రేమకి హెల్ప్ చేశారో వాళ్ళైనా వెళ్ళి తనకి చెప్పే ప్రయత్నం చెయ్యాలి కదా, కాదు తను అలాంటిది కాదు అని. ఎందుకు చేయలేదు అక్కడ వాళ్ళు? మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు కదా. అంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ముందే చెప్పావు కదా, నాకు ఇంత తప్ప ఇంకెవరు లేరు, నేను ఆయన్ని పెళ్లి అది చేసుకుంటాను. తను అర్థం చేసుకోలేదు నన్ను. ఎప్పుడైనా నువ్వు చెప్పావా, చెప్పే ప్రయత్నం చేసావా ఆ టైంలో? చేసే అంత టైం ఇవ్వలేదు. నన్ను చూస్తే కోపం పడ్డం, వెళ్ళిపోవడం. ఎవరి ఫ్రెండ్స్ తో అయితే మీరు కలిసారు ఆ ఫ్రెండ్స్ తో అయినా మూవ్ అవ్వని చెప్పుకోవాలి కదా మీరు. వాళ్ళు చెప్పినా వినట్లేదని చెప్పారు నాకు వచ్చి. ఆ ఫ్రెండ్ అదే చెప్పాడు, ఆ అబ్బాయి చెప్పాడు అని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ నా దగ్గరే ఉంది అప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు. నన్ను గట్టిగా కొట్టి తనకు ఫోన్ చేస్తే తను ఎలా పోయినా నాకు సంబంధం లేదు, చచ్చిపోతే చచ్చిపోని అని చెప్పి. ఒక లవర్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి నువ్వు ఏకంగా ఎవరి గురించి ఆలోచించకుండా అమ్మ నాన్న ఏమైతారు ఏమి అసలు పిల్లలకి భయాలు లేకుండా పోతాను ఏమైతే అని సూసైడ్ ముందు ఆ మాట వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా ఫ్రెండ్ చెప్పిన తర్వాత కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే తప్పకుండా అటెంప్ట్ అవ్వాలి క్లాస్కి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళి బాగా ఏడుస్తుంటే తిను నా దగ్గరకు వచ్చి. ఎవరు ఇవిడ? తిను రమ్య, నా ఫ్రెండ్. మీ క్లాసేనా? నా క్లాస్. ఓకే. అంతకుముందు పరిచయం లేదు? ఓకే. అంటే తను చూసేది కానీ నాతో మాట్లాడేది. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయికి, మీ క్లాస్ అమ్మాయికి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు కదా, ఆ అబ్బాయి ఇంతకు ముందు నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా, లేదు నీ బ్రేకప్ అయిన తర్వాతనే వీళ్ళు స్టార్ట్ చేశారా? బ్రేకప్ అయిన తర్వాతనే ఆ అమ్మాయితో ఫస్ట్ టైం తను మాట్లాడాడు. మీ ఫ్రెండ్ కి తెలుసు కదా ఆల్రెడీ నేను లవ్ చేశాడని, అయినా కూడా అబ్బాయికి యాక్సెప్ట్ చేసి నువ్వు ఇంకేం మాట్లాడలే ఇంకా వాళ్ళతో మాట్లాడే చెప్పే ప్రయత్నం చేసిందంట కానీ తను వినిపించుకోలేదు. వీళ్ళ ఫ్రెండ్ కదా అబ్బాయి, పోనీ మీ ఫ్రెండ్ తో నన్ను ఇట్లా చేశాడు కదా రేపు నీకు కూడా ఇదే రావచ్చు కదా అని నువ్వేం మాట్లాడలేదు. యాటిట్యూడ్ చూపించేది. ఓకే. నన్ను చూస్తే యాటిట్యూడ్ చూపించేది. అదేలే ఉంటదిలే గర్ల్స్ కి, నేను కాదని నన్ను నా దగ్గరకు వచ్చాడు అనే సమ్ కొత్త ఫీల్ ఉంటది. ఆ తర్వాత తినొచ్చి జస్ట్ ఇలా హ్యాండ్ పట్టుకొని కొంచెం కంట్రోల్ చేయడానికి మాట్లాడిన తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. తిన్ లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. ఓకే. హార్ట్ఫుల్ గా నాకు ఒక కనెక్ట్ అయ్యి టచింగ్ అయ్యి ఇద్దరు లవ్ స్టోరీస్ చెప్పుకున్నారనమాట. సో నాకు ఇంతకు ముందు ఇట్లా జరిగింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నేను హాస్టల్లో ఉండకుండా మేమిద్దరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. ఓకే. తీసుకొని మేమిద్దరం లవ్ చేసుకోవడం. మీరిద్దరు లవ్వా? బాయ్స్ గర్ల్స్ లవ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి అదేదో వెరైటీగా ఉంటుందని గర్ల్ లవ్ చేసుకో. మీకు అనిపించలేదా తప్పు అని? తప్పు అని అనిపించలేదు. అందరూ మమ్మల్ని కాదు. సోని ఒక్క నిమిషం నాకు క్లారిటీ కావాలి. సో ఓకే, నీకు బ్రేకప్ అయిపోయింది, సూసైడ్ చేసుకున్నావు, అక్కడి నుంచి బయటకు వచ్చావు. సో ఒక అమ్మాయి ఎవరైనా తర్వాత అయినా హృదయం అనేది పడుతూ లేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా, మనం సైలెంట్ అవుతాం ఒకప్పుడు. బట్ ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తుంది కదా. సో వై అమ్మాయి అని అనుకున్నావు నువ్వు? ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఆలోచించుంటే ఇప్పటికి నేను ఉండేదాన్ని కాదు మేడం. అట్లా అది కరెక్టే. బట్ నీ ఫీలింగ్స్ అనేవి బేసిక్ గా మన అమ్మాయిల ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, ఆ అబ్బాయిలు మనకు నచ్చిన అబ్బాయిలు కనిపించినప్పుడు, మనం ఇష్టపడిన అబ్బాయి మన పక్కన ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ అనేవి చెప్పుకుంటా ఉంటాము, మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. నీకెందుకు అసలు అంటే ఆమె మీద నీకు ఎట్లా ఫీలింగ్ వచ్చింది అసలు? తెలియదు మేడం, మెంటల్ గా ఫిక్స్ అయ్యా. నాకైతే తిని మీద ఫీలింగ్స్ వచ్చాయి. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉంది, తనకి నా మీద ఫీలింగ్ ఉంది, నాకు కూడా. ఇద్దరు ఇప్పుడు మీ ఇద్దరు లవర్సా, ఫ్రెండ్స్ కాదా? మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా ఇద్దరు మ్యాటర్ మా పేరెంట్స్ ని మీరు ఒప్పిస్తారని చెప్పి. వామ్మో, ఇద్దరు అమ్మాయిల మ్యాటర్ అంట. ఓకే. సో సోనీ కథ విన్నాము ఇప్పుడు. సో నీ పేరు ఏంటన్నా? రమ్య. సో రమ్య, నీ స్టోరీ ఏంటి అసలు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నాది ప్రాపర్ ఆంధ్ర మేడం. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చాను.
హైదరాబాద్ వచ్చి 3 years అవుతుంది. ఓ నేను 5 years నుంచి లవ్ చేస్తున్నా ఒకరిని. హైదరాబాద్ ఎందుకు వచ్చావు, ఏం చదివావు? డిగ్రీ 2nd year చదువుతున్నాను, బీకామ్ చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు యాక్టింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ అవుదాం అనేసి ఇంకా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, నాకు హీరోయిన్ అవుదాం అనేసి ఇంట్రెస్ట్ ఉండే. అందుకోసమని హైదరాబాద్ వచ్చేసాను. 2 years బ్యాక్ అన్నావు కదా? 3 years బ్యాక్. ఓకే, అంతకు ముందు ఏం చేసేదాన్ని? చదువుకునేదాన్ని ఊర్లో. అవును మేడం. సో ఇప్పుడు చదవట్లేదా? ఇప్పుడు చదువుతలేను, అంటే ఓపెన్ రాద్దాం అనేసి అనుకున్నాను డిగ్రీ. అట్లానే చదువుకుంటూ ఓపెన్ రాసేద్దాంలే అనేసి ఇంకా జూనియర్ గా వస్తున్నాను షూటింగ్స్ కి. ఓకే, మరి ఈ అమ్మాయి ఇప్పుడు పరిచయం, ఎక్కడ పరిచయం? కాలేజ్ లో పరిచయం మేడం. ఊర్లో? ఊర్లోనే పరిచయం, కాలేజ్ లో ఇద్దరం. ఓ ఓకే. సో తర్వాత తను లవ్ బ్రేకప్ అవన్నీ తెలుసా నీకు అప్పుడు ఆ టైంలో? నాకు తెలియదు మేడం. తర్వాత పరిచయం అయిన తర్వాత, ఇట్లా ఫ్రెండ్స్ అయిన తర్వాత తెలిసింది నాకు. ఎవరైనా సీనియర్ అండ్ జూనియరా మీరు? ఒకటే క్లాసా? అవును మేడం. తెలియదు నీకు? తెలియదు. అంటే లవ్ చేయాలంటే తిను ఫస్ట్ బెంచ్ లో ఉంటుండే, బ్యాచ్ వేరు, ఆవిడ వేరు, నేను వేరు, తను వేరు, ఇద్దరం వేరు వేరు ఉంటుండే. నాకు తెలియదు. ఈమె రోజు ఏడుస్తూ ఉంటుంది, అంటే అర్థం కాలేదు, ఏడుస్తుంది రోజు. అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటనేసి నేను వెళ్ళాను, దగ్గరికి వెళ్ళేసి చేస్తే ఏమైందంటే ఇంకా తర్వాత ఇద్దరం రూమ్ తీసుకుందాం అనేసి అనుకున్న తర్వాత మొత్తం చెప్పేసింది. ఇట్లా జరిగింది, ఇట్లా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసింది తను. చెప్పిన తర్వాత ఏమైందంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అవసరం లేదు మనకి, మనం కావాలనుకున్న వాళ్ళే మన దగ్గరకు వస్తారు, మనం వద్దనుకున్న వాళ్ళు ఎటన్నా కానీ మనకు అవసరం లేదు అనేసి కూల్ చేశాను ఏమని. నువ్వు తాగడం ఎందుకు, ఇట్లా సిగరెట్ తాగడం, నేను ఉన్నా కూడా అలానే చేస్తుండే, తన్నే గుర్తు తెచ్చుకుంటుండే తను. నువ్వు ఇట్లా చేయకు, వద్దు, అవసరం లేదు, మనం కావాలనుకుంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారు, వదిలేసి అది ఇదని చెప్పిన తర్వాత ఇంకా మేము ఫ్రెండ్స్ అయిపోయాము, ఇంకా ఎక్కువ బెస్టీస్ అయిపోయి లవ్ చేసుకుందాం అనేసి అనుకున్నాం. కాదు ఒక్క నిమిషం. సో తన బ్రేకప్ టైంలో నువ్వు ఉన్నావు దగ్గర? అంటే బ్రేకప్ అయిన తర్వాత నేను లేను, నేను ముందు బెంచ్లో ఉంటుండే. ఏడుస్తుంది బాగా ఆమె, అంటే ఒకళ్ళు ఏడుస్తుంటే మనం తట్టుకోలేం కదా మేడం. అయితే ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుంది అనేసి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైందంటే చెప్తలేదు నాకు. బయటికి కూడా తీసుకొని వెళ్ళాను, చెప్తలేదు. అసలు చెప్పకపోతే ఏమైంది అనేసి ఇద్దరం రూమ్ తీసుకుందాం అనేసి అనుకున్నాం. సో అప్పుడే ఆ టైంలో బ్రేకప్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అప్పుడు? హైదరాబాద్లో బ్రేకప్ టైంలో? అవును, ఉన్నాము. సో ఓకే, బ్రేకప్ తర్వాత స్టోరీ, అది మీ స్టోరీ కాదు, ముందు అసలు నీ స్టోరీ చెప్దాము. నీ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉంది మేడం, ఒకటి. ఓకే, ఎప్పుడు, ఎలా జరిగింది అది? అది నేను 15 years అంటే 15 years ఏజ్లో చేశాను లవ్. ఇద్దరం చేసుకున్నాం, మా బావ 5 years లవ్. అయితే ఏమైందంటే మా బావకి నేనంటే ఇష్టం అని చెప్పాడు. అంటే చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం తనకి, నాకు తెలియదు. 5 years నుంచి ఇంకా మేము ఇద్దరం ఒకటే క్లాసు, ఇంకా వెళ్తూ ఉంటాం రోజు స్కూల్కి కాలేజ్కి ఇద్దరం కలిసే వెళ్తాము. ఊర్లో పరిచయం, ఇంకా ఊర్లోనే పరిచయం, సొంత బావ, అత్త వాళ్ళ కొడుకు. అయితే ఇంకా పరిచయం అయిన తర్వాత ఇట్లా చెప్పాడు, కేరింగ్ ఎక్కువ చూపించాడు నా మీద. అయితే చూపించిన తర్వాత ఏమైంది, ఇట్లా లవ్ చేస్తున్నా నిన్ను, అది ఇదని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అనేసి అమ్మ వాళ్ళని ఒప్పించు, నువ్వు ఫస్ట్ అమ్మ వాళ్ళని ఒప్పించిన తర్వాత నేను లవ్ చేస్తా అని చెప్పిన. అది చెప్పిన తర్వాత సరే అనేసి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఒప్పించాడు. ఇట్లా మీ అత్త నీ కూతురు అంటే ఇష్టం అనేసి చెప్పిన తర్వాత ఒప్పించుకున్నాం ఇద్దరం. ఒప్పించుకున్న తర్వాత నా ఫ్రెండ్ బెస్టీ ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి నా మీద ఏదేదో చెప్పేసింది మొత్తం. నిన్ను లవ్ చేస్తున్నాడు, మళ్ళీ వేరే అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు, నన్ను కాకుండా వేరే అమ్మాయిని చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, బెస్టీ అమ్మాయి. ఏం తక్కువ చేసావంట? అసలు లవ్ అని ఎందుకు అనుకున్నారు మీ ఇద్దరు? అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసేసరికి లవ్ అని యాక్సెప్ట్ చేసేసావా నువ్వు? అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించేశాడు కదా, ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించుకున్నాడు. మ్యారేజ్ ధైర్యం అసలు ఎలా వచ్చింది మరి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని నీకు లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ఎట్లా? అంటే ఆ అమ్మాయి నా మీద మొత్తం ఎలా పడితే అలా చెప్పేసిందంట, మొత్తం నా మీద లేనిపోని మొత్తం చెప్పేసింది అమ్మాయి. చెప్పేసిన తర్వాత ఆమె వైపు తిప్పించుకుంది. ఓకే రమ్య, సో ఆ స్టోరీ తర్వాత ఇందాము, మీ స్టోరీ గురించి చెప్పు. సో బావా మరదలు అంటే చాలా క్యూట్ గా ఉంటది లవ్ స్టోరీ. సో ఎంత క్యూట్ ఉండేది మీ లవ్ స్టోరీ? అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎలా గడిపేవాళ్ళు? అన్ని ఏరియాస్కి, సాగర్ అంటూ, విజయవాడ అంటూ అన్ని ఏరియాస్ తీసుకొని వెళ్తుండే, టెంపుల్స్ కంటే ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్తుండే తను. అయితే తర్వాత ఏమైందంటే ఇంకా ఇట్లా చిన్నగా ఒక గొడవలు వస్తున్నాయి, ఆ అమ్మాయి వల్లనే గొడవలు వస్తున్నాయి మాకు. ఆల్రెడీ ఉంది నీ బెస్ట్ ఫ్రెండ్, మీ మధ్యలో పెట్టడానికి ఉంది ఆల్రెడీ. అయితే మా మధ్య ఇంకా గొడవలు పెడుతూనే ఉంది, రోజుకు గొడవ అయితేనే ఉంది. తను కొట్టడం, ఇట్లా తిట్టడం, ఇట్లా చేస్తుండే. మీ మధ్యలో లవ్ లేదు, ఓన్లీ గొడవలే. గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు ఎనీ టైమ్.
వచ్చిన ప్రతిసారి ఇంటికి వచ్చిన ప్రతిసారి గొడవ. మా మమ్మీ అడుగుతుండే ఎందుకు ఏడుస్తున్నావు ఇంకేం ఇంకా నార్మల్ గొడవ అయింది అది అని చెప్పేస్తున్నా నేను. ఇట్లా అవుతుందని చెప్పలేను నేనైతే. ఇంకా తను ఇట్లా మొత్తం ఇట్లా చేస్తుండే. కనీసం 1 month 2 months అయినా మంచిగా లవ్ చేసుకోలేదు? అసలు చేయలేదు, ఊరికి గొడవ పెడుతుండే. అమ్మాయి వచ్చి ఏమని పిలిచేవాడు నేను? రమ్య అనే పిలుస్తుంది. నువ్వేమని పిలుస్తావు? బావా అని పిలుస్తాను. బావానే పిలుస్తా? ఎక్కువ బావా అనే పిలుస్తుండే, తను రమ్య అని పిలుస్తుండే. సో ఎక్కువ లవ్ కొనసాగలేదు, మధ్యలో కిరికిరిలో పెట్టేస్తుంది. సో ఏం చేస్తావు అప్పటికి? ఏం చేస్తున్నావు అంట మధ్యలో నువ్వు? అంటే లైక్ అంత చెడుగా చెప్పడానికి నువ్వేం చేసావు అంటే? నేనేం చేయలేదు, నా ఫ్యామిలీకి తెలుసు, తనకు కూడా తెలుసు, మా బావకి తెలుసు నేనేం చేయనని. ఏ అబ్బాయితో మాట్లాడినని తనకు తెలుసు. లేని పొంది మొత్తం చెప్పేస్తుందంట అమ్మాయి. ఇట్లా చేస్తుంది, కాలేజ్ ఇట్లా చేస్తుంది. ఆ రోజు కాలేజ్కి కూడా వచ్చాడు నా కోసం. తను ఇట్లా చేస్తుందంటే నా మీద అనుమానం ఎక్కువ ఉండే. ఇట్లా కాలేజ్కి వచ్చి ఒకరోజు కాలేజ్లో కూడా ఉన్నాడు, ఎవరితో మాట్లాడినని తెలుసు, కానీ కావాలని చెప్తుంది అమ్మాయి ఇట్లా అనేసి. ఇట్లా చేస్తుంది. ఏమని చెప్తుంది అంటే? నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, వేరే వాళ్ళతో ఉంటున్నా అనేసి చెప్తుందంట. ఓకే. అది నాకు ఎవరు చెప్పారు అంటే తను చెప్తున్నాడు అప్పుడు వేరే అన్న ఉండే, నాకు ఎక్కువ క్లోజ్ అన్న. నాకు అన్న చెప్పాడు, ఇట్లా చెప్తుందిరా మీ ఫ్రెండ్, ఇట్లా చెప్తుంది మీ బావకి అది అని చెప్తే ఇట్లా గొడవ పెడుతూ ఉండే అమ్మాయి, బాగా గొడవ పెడుతుండే, ఇట్లా చేస్తుండే. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే నేను ఎందుకు చేస్తా నాకేం అవసరం అనేసి అని. ఇంకా అందరం, నేను ఆ అన్న, మా బెస్టీ, మా బావ, నలుగురం ఉన్నాం. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అనేసి అడిగాను అమ్మాయిని. అడిగితే నేనేం చెప్పలేను అంటే మా బావ ఏమంటున్నాడు, నువ్వు చెప్పావు కదా అమ్మాయి ఇట్లా చేస్తుందని చెప్పావు కదా అనేసి మొత్తం అడిగితే, తర్వాత అమ్మాయి ఏం చెప్పేసింది, అవును ఇట్లా చేస్తుంది ఈ పిల్ల అని చెప్పి. అన్నకు కూడా తెలుసు నేను ఎట్లుంటాను అనేసి. ఇంకా అన్నకు చెప్పిన తర్వాత కూడా నమ్మలేదు మా బావ. నమ్మకపోయేసరికి ఈ అమ్మాయి మాటలు ఎక్కువ నమ్ముతున్నాడు. నమ్మేసరికి ఆ పిల్ల అంటే ఎందుకు అంత ఇష్టం, నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు? ఫిజికల్ గా రిలేషన్ ఉన్నారా వాళ్ళు? తెలియదు మేడం నాకు. మీరేమన్నా ఫిజికల్ గా కమిట్ అయ్యారా? ఆహా లేదు, కానీ తనంటే ఇష్టం నాకు. తన 5 years నుంచే ఇష్టం, తనకి చిన్నప్పటి నుంచే ఇష్టం. వాళ్ళు లేదు అని చెప్తే నువ్వు నమ్మేస్తావా? ఓకే, ఒక మగాడు ఇష్టమైన అంటే ఐ మీన్ మరదల్ని పక్కన పెట్టేసి ఇంకో అమ్మాయితో వెళ్తున్నాడంటే అక్కడ ఏంటి కారణం అయి ఉండొచ్చు? ఏదో నేను కనుక్కోలేదు, ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడు ఏం చేస్తాడు మీ బావ? చదువుకుంటాను నాతో పాటే, సేమ్ ఇద్దరం చదువుకుంటూనే ఉంటాం. ఇంకా తర్వాత ఇట్లా చేస్తున్నాడు అనేసి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, చదువు ఆపేసి వాళ్ళ మమ్మీతో పాటు పని తీసుకుపోతుండే. వాళ్ళ మమ్మీతో పాటు పని తీసుకొని వెళ్ళి పని నేర్పించుకొని ఇట్లా చేస్తుండే. సో చివరికి అమ్మాయి మాట్లాడినేసి నన్ను వదిలేసాడు. నన్ను వదిలేసి ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకుందామనేసి అనుకున్నారు వాళ్ళు. నన్ను చాలా అంటే చాలా నమ్మిచ్చాడు తను. ఈ గొడవలతో 5 years నడిచిందా మీ లవ్ స్టోరీ? ఓన్లీ గొడవలే? అమ్మాయి పెట్టిన దానికి గొడవలు. మరి మీ ఇంట్లో వాళ్ళైనా ఒకసారి తెలిసింది కదా, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు, వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు? మీ అమ్మ వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత కూడా నహా లేదు, నీ కూతురు అంటే ఇష్టం లేదు, జస్ట్ నేను టైం పాస్ కోసం చెప్పాను అనేసి చెప్పాడు. అంత ధైర్యంగా చెప్పాడు? చెప్పాడు మమ్మీ వాళ్ళతోనే, టైం పాస్ కి చేస్తున్నా అనేసి అన్నాడు. మా మమ్మీ వాళ్ళు షాక్ అయ్యారు. ఇలాంటి వాడి కోసం పెట్టి కొట్టద్దు అక్కడే. ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ఇంటికి వచ్చి మరి ధైర్యంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు వెళ్ళి లాగుపెట్టి కొట్టాల్సిందే అక్కడే. పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇంకో అమ్మాయికి ఎందుకురా నీకు అవసరం అని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళ కొడుక్కి. ఎవరు? వాళ్ళ మమ్మీ వాళ్ళు, మా బావ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. చేసేసారా వేరే అమ్మాయిని, అవసరం లేదు మనకి అమ్మాయి అనేసి అంటున్నారు. వాళ్ళ మమ్మీ కూడా నమ్మేసింది అమ్మాయి మాటలు. ఇట్లా చేస్తున్నారు. నీ డైలీ రొటీన్ ఏంటి? నువ్వేం చేస్తావు అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి? నేను ఇంట్లో పనులు ఎక్కువ చేస్తాను మేడం. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను నేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా నా చదివింది నేను చదువుకుంటాను. ఆయనతో టైం స్పెండ్ చేయడం గానీ, ప్రేమగా మాట్లాడడం గానీ ఏం నచ్చింది అసలు నీ బావులో? ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నువ్వు? నేను అసలు ఎక్కడికి వెళ్ళాను తనకు తెలుసు మేడం. తను చూస్తూనే ఉంటాను, నేను కాలేజ్కి వెళ్ళేది ఎప్పుడు వస్తానో మొత్తం చూస్తూనే ఉంటాను. ఒకరోజు వచ్చి కూడా చూసాను, ఎవరితో మాట్లాడను. కాలేజ్కి వచ్చి కూడా గొడవ పెట్టుకున్నాడు ఇట్లా అనేసి, సార్స్ వాళ్ళ ముందు అందరి ముందు గొడవ పెట్టుకున్నాడు. సో మొత్తానికి అనుమానం నీ మీద? చాలా అంటే చాలా అనుమానం మేడం. అనుమానం వల్ల విడిపోయాము. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అమ్మ వాళ్ళు కూడా వచ్చి ఏ అబ్బాయి మరి పెళ్ళన్నావు ఏంటి, ఏమీ లేకుండా ఇట్లా ఎట్లా మాట్లాడతావు, లాస్ట్ ఫైనల్ గా ఏం మాట్లాడుకున్నారంటే తన వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు ఈ అమ్మాయినే చేసేసుకో, ఇంకొద్దు, నన్ను వదిలేసామంటున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఆ అమ్మాయి ఏంటి నన్నే చేసుకో నువ్వు, నేను లేకపోతే చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుంది. మా మమ్మీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అమ్మాయి ఏం చేస్తుంది, చాక్ తీసుకొని కోసుకుంటా చచ్చిపోతా అని బ్లాక్మెయిల్, మా ఫ్యామిలీని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయి వచ్చి. మా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని, ఇద్దరిని ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తుంది.
ఆఖరికి మా బావని కూడా బ్లాక్మెయిల్ చేసేసింది. ఎందుకు బ్లాక్మెయిల్ చేయాల్సినంత అవసరం వచ్చింది ఆమెకి? ఏమో తెలియదు మేడం. ఏం వీళ్ళిద్దరు అడగలేదు ఎప్పుడు? నేను ఎప్పుడు అడగలేను. అంటే లైట్ తీసుకున్నాను నేను, మా బావ ఇట్లా చేస్తున్నాడు కదా, అమ్మాయి కావాలంటున్నాడు కదా అనేసి వదిలేసాను నేను కూడా. సరే లైట్ తీసుకుందాం, ఇంకా మా మమ్మీ వాళ్ళు చూపించి అడుక్కునే వాడిని ఇచ్చి చేసినా చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను మైండ్లో. అయితే ఇంకా తర్వాత మా బావ ఇట్లా అమ్మాయిని చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ బాగా ఎక్కువ చేస్తుంది. ఇంకా మమ్మీ వాళ్ళు వదిలేసుకోండి ఇంకా ఇద్దరు, మీకు మాకు సంబంధం లేదనేసి గొడవలు అయిపోయాయి ఇట్లా. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు రోజు మా ఇంటికి వస్తూనే ఉంటాడు మా మామయ్య అలా, మా బావ వాళ్ళ డాడీ వస్తూనే ఉంటారు రోజు. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండే కదా, ఇంకా అలా అనేసి వస్తూనే ఉంటారు, మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళు వచ్చినా కూడా మాట్లాడడం మేము. ఇంకా అలా జరిగింది. ఆవిడ వచ్చి బెదిరించడం వల్ల మీ బ్రేకప్ అయింది అక్కడ. బ్రేకప్ సో అయిపోయింది. ఎందుకు నిజమే, ఇప్పుడు మనల్ని కాదనుకున్న వస్తువు అది ఎప్పటికీ మంది కాదు మేడం. మంచి పని చేసావు వదిలేసాను. ఓకే డన్. సో గొడవలతో అలా నీ 5 years లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ తర్వాత ఆయనకి ఏం చెప్పావు? ఆయనకి అంటే మనం ఇంకా వద్దింకి ఇక్కడతో ఆపేద్దాము అనేసి ఆయనతో ఎప్పుడు మాట్లాడవు అసలు ఆయనతో? అది ఫ్యామిలీ గొడవలోనే ఇంకా చెప్పేసాను, నీకు నాకు సెట్ అవ్వదు, అసలు నాకు సెట్ అవ్వవు, నేను మా మమ్మీ వాళ్ళు చూపించిన వాళ్ళనే చేసుకుంటా, అడుక్కునే వాడిని ఇచ్చి చేసినా చేసుకుంటా అనేసి ఆ రోజు చెప్పేశాను మేడం. నేను డైరెక్ట్గా ఆయనకే చెప్పేశాను. అయితే నెంబర్ కూడా బ్లాక్ చేసేసాను. ఆయన వేరే నెంబర్స్ నుంచి కూడా కాల్ చేస్తున్నాడు అప్పుడు. ఆయన ఏమన్నారు? ఓకే లైట్ పిచ్చా లైట్ నువ్వు అని అన్నాడు నన్ను. ఓకే ఇంకా సర్లే అనేసి లైట్ తీసుకున్నాను నేను కూడా. మా మమ్మీ వాళ్ళు కూడా వద్దు, మనకి ఇలాంటి వాళ్ళు అసలు మనకి సెట్ అవ్వదు, నీకు వీడికన్నా మంచి అబ్బాయిని తెచ్చి అసలు లవ్ ఎక్కడ చూపించాడని నువ్వు ఆడనికి పడ్డానికి నాకు అర్థం కాదు. అంటే ఇష్టం మేడం, తను ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు మరి ఆ ఇష్టాన్ని తెలియజేసే వ్యక్తపరిచే ఒకటి ఉంటది. సో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడంటే నువ్వు ఆ ఇష్టాన్ని నువ్వు సరిగ్గా చెప్పుండలేదేమో అబ్బాయికి. చెప్పాను మేడం, చెప్పినా కూడా వినలేదు తను. నాకు ఆ అమ్మాయి కావాలని, నాకు నువ్వంటే కాళ్ళు కూడా పట్టుకున్నాను మేడం, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పినా కూడా వినలేదు తను. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? 3 years అవుతుంది మేడం వచ్చి. అంటే ఆ గొడవ జరిగిన ఎన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావు? అంటే మంత్సా ఇయర్సా? అండ్ జాన్లో గొడవలు అయినాయి, ఓకే మేలో వచ్చేసాను మేడం నేను. ఓకే అప్పుడు ఇంకా తిను పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఇద్దరం బెస్టీస్గా లవర్స్ అయిపోయాం మేడం. లవర్స్ అనకండి అమ్మా, మీకు ఎవరు చెప్పలేదా? అంటే మీ క్లాస్ లో మీరు ఇట్లా లవర్స్, మేము అట్లా ఇట్లా అట్లా కరెక్ట్ కాదు అది అంతే కాదు, మీకు కూడా అనిపించలేదా? మాకు ఒక అమ్మాయి మీద అమ్మాయికి ఫీలింగ్స్ రావడం ఏంటి? కాదు, మీ ఇద్దరు స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది నాకు అర్థం కాదు. ఓకే ఆడపిల్లలు తోడుకు తోడు ఉంటారని రూమ్ తీసుకున్నారు, దట్స్ ఓకే, ఎవరైనా ఓకే అంటారు. ఈ మధ్యలో లవ్ ఏంటి నాకు అర్థం కాదు. అబ్బాయిల మీద చూపించే ప్రేమ అమ్మాయిల మీద కూడా చూపించచ్చు కదా మేడం. నువ్వు మీ ఇద్దరు నాకు ఒక్కటి క్లారిఫై చేయండి, లవ్ అని ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఎట్లా నాకు కాస్త డిఫైన్ చేయండి అది. ఓకే ఉన్నాము, రూమ్ తీసుకొని ఉన్నాము, ఒకళ్ళ ప్రాబ్లం ఒకళ్ళు షేర్ చేసుకున్నాం, మొత్తం అయింది. కొన్ని రోజులు అలా మూవ్ అవుతూ ఉండగా తన మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, తనకి నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ మీన్స్ ఆడపిల్లకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి? కేరింగ్ చూపించడం మేడం, ఓన్లీ జస్ట్ కేరింగ్ నచ్చింది అంతే. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, కేరింగ్ ఉంది. నెక్స్ట్ మేము అలా మూవ్ ఆన్ అవుతున్నాం, నాకు సమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అదే టైంలో వచ్చి తను ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసావా? చేసేసాను మేడం. బా మళ్ళీ చేశాను అనకి. ఇంకా నీకు ఎప్పుడు అనిపించలేదా ఈ అబ్బాయి మీద ఫీలింగ్స్? సరే ఓకే, కానీ ఇప్పుడు అమ్మాయిలు ఇష్టపడడం తప్పు లేదు, ఫ్రెండ్స్ ఉంటారు, మోర్ దెన్ ఫ్రెండ్స్ ఉంటారు, సో అట్లా తప్పు లేదు. కానీ మీకెందుకు అనిపించింది అట్లా ప్రపోజ్ చేసుకోవాలి అట్లా ఇట్లా అని? చెప్పు రమ్య, ఎందుకు అనిపించింది సోనీని లవ్ చేయాలి, ప్రపోజ్ చేయాలని? తన కేరింగ్ చూపించడం, తన ప్రాబ్లమ్స్ ఏదున్నా కానీ షేర్ చేసుకోవడం. అవును, అది ఫ్రెండ్స్ మధ్యలో కూడా చేసుకుంటారు. అంటే దాన్ని లవ్ అనుకుంటావా మా అమ్మాయి మీద? అంటే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ చూసుకున్నాం ఇద్దరం మేము. ఎక్కువ అంటే ఏంటి? అంటే అదే అడుగుతున్నా, ఇంకా వాళ్ళు చెప్పుకోలేకపోతే అదేనా అంటున్నా. అదే మేడం, అదేనా? అదే మేడం. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కోరుకుంటది, మీరెందుకు అమ్మాయిని కోరుకుంటున్నారు? ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు అబ్బాయి అంటే? సో లైఫ్ అన్నాక లవ్ కామన్, బ్రేకప్లు సహజం, అది మన చేతిలో ఉండదు. సో సొసైటీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తుందంటే తీసుకోవడం చాలా కష్టం. అలాంటిది మీరు ఎంత ధైర్యం చేసి ఇప్పుడు మేమిద్దరం లవర్స్, మేము ప్రేమించుకుంటున్నాం, ఈస్ కేరింగ్ ఇనఫ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, దట్ ఈస్ లవ్ అని మీరు వర్డ్ని పెట్టినారు చూసారా? అది తప్పు, దట్ ఈస్ నాట్ లవ్. అది లవ్ అని ఎలా డిఫైన్ చేస్తున్నారు? కేరింగ్ చాలా మీకు, అది నాకు లైఫ్ ఇస్తా అన్నది. లైఫ్ అంటే ఇప్పుడు
పార్ట్నర్ కింద ఉంటారు కదా. అబ్బాయి అమ్మాయి ఎలాగో లవ్ చేసుకుంటున్నారు కదా, అలానే నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చి అమ్మాయి లవ్ చేసుకున్నాను. తప్పేముంది మేడం? మీకేం అనిపించట్లేదు అది తప్పని? మీ పేరెంట్స్కి ఏమైనా తెలుసా ఇట్లా? తెలీదు, మీరు ఒప్పిస్తారని చెప్పేసి. వామ్మో, ఇదే జెండాలో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ తో సమాజానికి మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకోవాలి? ఇప్పుడు మనం అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు అని మెసేజ్ ఇద్దామా? అంటే ఎక్కడో అరుదుగా ఎక్కువ రీల్స్ ఏమైనా చూస్తారా నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు పాపం ఆ మేకప్లు చూసో శారీలు చూసో ఇక అమ్మాయిలుగా అయిపోవడం, లేదంటే ట్రాన్స్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఈ మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కామన్ అనుకున్నారా మీ ఇద్దరు? అబ్బాయిలు పెళ్లి చేసుకుంటాం, అమ్మాయిలు ఓకే, కనెక్షన్ ఈజ్ ఓకే, బట్ వై అది రిలేషన్ లవ్ ఎట్లా కనెక్ట్ అయ్యింది మీ ఇద్దరికి? నాకు అర్థం కావట్లేదు. లైఫ్ అంటున్నావు, ఎట్లాంటి లైఫ్ కావాలి నీకు? లైఫ్ అంటే ఏంటి అసలు నీకు సోని? అంటే తనొక ఎల్ విషయంలో నాతో ఉంటాను, నీతోనే ఉంటాను, అంటే ఒక అమ్మాయి అన్నాక ఒక ఫ్యామిలీ కావాలి. అత్త మామలు పిల్ల ఒక భర్త అనేది ఒక ఫ్యామిలీ ఇప్పుడున్న సమాజంలో. సో ఏదో సోషల్ మీడియాలో ఎవరో కోతివేషాలు వేశారు, లేదంటే వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు నేను కూడా అదే తోవలో నడుస్తాను అంటే అందరు ఒప్పుకోరు. ఇప్పుడు మీ ఇంట్లో కానీ బయట వాళ్ళకి కానీ ఇప్పుడు సమాజానికి ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారంటే మీరు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది బయట. వాటన్నిటికీ మీరు రెడీనా? రెడీ మేడం. సరే మీరు ఓకే, మీ పేరెంట్స్ గురించి ఏమైనా ఆలోచించారా? వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కదా, పలానా అమ్మాయి ఇట్లా అంట, ఇంకో అమ్మాయితో ఉంటుందంట అంటే ఆ మాట వినడానికి అసలు ఏదోలా ఉంది. సో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు? అవన్నీ మేము ఆలోచించలేదు మేడం. మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ వచ్చినా మేము ఇద్దరం మీరు వచ్చి కూర్చొని మాకు చెప్పినా మేము వెళ్ళి అడగం. దిస్ ఈజ్ నాట్ రైట్ ఫర్ అవర్ సొసైటీ. ఎక్కడో ఏదో చేసుకున్నారని మనం కాల్చుకోలేము. బట్ నేనేమనుకుంటున్నా, మీకు ఒక కరెక్ట్ పర్సన్ లైఫ్లో దొరికితే ఈ ఫీలింగ్ మీ ఇద్దరికి ఉండదు. మేబీ ఫ్యూచర్ అనేది ఇది కాదు కదా, ఇంకా చాలా ఉంది. ప్రెసెంట్ మీ గోల్ ఏంటి? లవ్ చేసుకోవడం కాకుండా నువ్వేమవ్వాలనుకుంటున్నావు సోని? అసలు ఏమవ్వాలని వచ్చావు హైదరాబాద్కి? ప్రెసెంట్ అయితే జాబ్ చేసుకోవాలనుకుంటున్నావు. మరి నువ్వు రమ్య? హీరోయిన్ అవుదామని వచ్చినావు. మరి దాని మీద ఫోకస్ చేయాలి కదా ఎక్కువ. మన లైఫ్ మనం నిలబడితేనే ఎదుటి వాళ్ళు వచ్చి మనకి గౌరవమైన ఏదైనా వస్తుంది. లేదంటే ఎట్లా ఉంటుంది సమాజంలో మనం బ్రతకలేం. చూసే చూపు కూడా మనం తీసుకోలేము ఆ చూపు. సో ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? ఓకే మాకు పిల్లలు ఆల్రెడీ వాళ్ళంతా అలా అనడంతో నేను ఆల్రెడీ ఆలోచించి వన్ డే నేను ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్ళా. తిన వదిలి ఉండలేకపోయింది. ఎన్ని రోజులు? 2 days వెళ్ళా. 2 daysకే ఉండలేకపోయినా? అస్సలు నా వల్ల అయితలేదు. అందుకే ఒక అండర్స్టాండింగ్ వచ్చి మేమిద్దరం అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో బయట యూట్యూబ్లలో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడము, చేంజ్ అవ్వడం ఇట్లా చూసి మనం ఏం పోయింది ఇద్దరం అమ్మాయిలను కలిసి ఉంటే అని అట్లా మీరే అనుకున్నారా? ఇప్పటికొచ్చి అది మైండ్ సెట్ లో అసలు రాలేదు. మీరు జాబ్ మీద మీ వర్క్ మీద ఫోకస్ ఏమైనా పెట్టారా? రూమ్ లో ఉండి ఈ వంట నాకు ఇష్టం, నేను ఇంటికి వెళ్తే జాబ్ మీదే ఉండే. మీరు అంత బిజీగా ఉన్నప్పుడు అసలు మీ ఇద్దరి మధ్యలో అట్లాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? ఇంట్లోకి వచ్చి వంట చేసుకోవడాలు, బయట వర్క్ చేసుకోవడాలు ఇవే సరిపోతాయి కదా. అంటే నాకు డౌట్ వస్తుంది, అసలు ఎలా ఉంటారు మీ ఇద్దరు రూమ్ లో? అర్థం చేసుకున్నాడు. ఎలా ఒక అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటారా? ఉంటే మీ ఇద్దరు ఎవరు అబ్బాయి అమ్మాయి? చెప్పండి పర్లేదు, ఇష్టపడి ఉండలేకపోయాను అన్నారు కదా. ఇద్దరం అమ్మాయిలమే మేడం. బట్ ఫీలింగ్స్ లేదు. అమ్మాయి పుట్టితే ఒక అమ్మాయి ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఒక అబ్బాయి ఏం చూపిస్తాడు? కేర్, లవ్, అది ఒక్కళ్ళకే ఉండదు. అబ్బాయే కేరింగ్ చూపించాడని లేదు కదా. అదే ఆ ఇద్దరిలో ఎవరికైనా ఒకటే క్వాలిటీ, ఇద్దరిలో ఒక్కళ్ళకే ఉంటుంది ఆ క్వాలిటీ. ఆ ఇద్దరిలో ఎవరో అని అడుగుతున్నా. ఎక్కువ కేర్ తీసుకొని, ఎక్కువగా తినిపించి, ఎక్కువగా బుజ్జగించి, ఎక్కువగా ప్రేమ చూపించి, ఎక్కువగా లాలిపాటలు పాడి, ఎక్కువగా బయట తీసుకెళ్ళి ఏమైతే అమ్మాయి కోరుకుంటుంది ఇవన్నీ ఒక అబ్బాయి దగ్గర, ద క్యారెక్టర్ ఇస్ యూ. సో బాగా ప్రేమ చూపిస్తావు, అది ఎందుకు నీ బాగా చూపించుకోలేదు అప్పుడు? మరి అమ్మాయి చూపించినా కూడా అర్థం కాలేదు కదా మేడం. దీనికి అర్థమైంది బాగా ఇప్పుడు. అంటే ఈ మధ్యలో మీకు ఎప్పుడు అంటే మీ కాలేజ్లో మీ వర్క్ దగ్గర మీకు ఎవరు పరిచయం అవ్వడాలు, మీరు ఎవరిని అలాంటివి ఏం జరగలేదు? మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఎవరేం చూసినా సరే పట్టించుకున్నారు. ఎవరిని పట్టించుకోలేదుగా మీరు? మీకు మీరే ఎవరు చూసి మిమ్మల్ని అడగలేదా? ఏంటి ఎవరు లేరు, ఎవరు రారు మీ ఇంటికి? ధైర్యంగా చెప్పుకునే వాళ్ళం మేమిద్దరం లవర్స్. బా
మాకున్న అండర్స్టాండింగ్ మీకేంటి మధ్యలో అని చెప్పాడు కదా. వాళ్ళు ఇంకా ఏం సమాధానం చెప్పరు, ఇంకా ఎవరు మా క్వశ్చన్ ఇష్టం కూడా అన్న తర్వాత వేయలేదా? ఇంకేం చేస్తారండి? అట్లా ఎట్లా అని ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదా ఇప్పుడు వరకు? అడిగారు కానీ ఆ, మాకున్న మా ఇష్టం అండర్స్టాండింగ్ అనేసేవారు. మాకుంది అని చెప్పి గట్టిగా చెప్పేదాన్ని. మీ అండర్స్టాండింగ్ ఏంటో, మీ కేరింగ్ ఏంటో ఆ? ఇదే విషయం మీ అమ్మ వాళ్ళతో ధైర్యంగా చెప్తారా? మేము చెప్తాం, మీరు మాకు సపోర్ట్ వస్తే చాలు. ఏం సపోర్ట్ చేయాలి మీకు? ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు, ఇంక మీరు కూడా అడ్జస్ట్ అయి పెళ్లి చేయండి అని చెప్పాలా? ఆలోచించాలి కదా వాళ్ళ గురించి అయినా కూడా, అవునా కదా? ఇప్పుడు నువ్వు నీ బావ గురించి, నీ లవర్ గురించి నువ్వు ఇష్టపడుతున్నా అన్నప్పుడు మా పేరెంట్స్ని ఎట్లా ఒప్పించాలి, అసలు ఒప్పుకుంటారా లేదా అనే ఆ మైండ్ సెట్లో ఉన్న మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని ఎంత ధైర్యంగా అసలు ఎట్లా చెప్పాలి నేను వాళ్ళకి? వాళ్ళు అసలు ఉంటారా ఇట్లాంటి పనులు చేస్తే? వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించలేదా మీరు ఇద్దరు? మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో చెప్పుకున్నా ఎవరు వచ్చి మీకు దీనిలో ఈ మ్యాటర్లో మాత్రం హెల్ప్ చేయరు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అసలు మీ మైండ్ సెట్ కరెక్ట్. కేరింగ్ తప్పు కాదు అమ్మాయి మీద. ఫ్రెండ్స్ ఉంటారు అట్లా, ఎక్కువ కేరింగ్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. బట్ మీదంతే. కాకపోతే మీది ఏంటంటే ఇద్దరు బ్రేకప్స్ ఒకటేసారి అయింది కాబట్టి వీళ్ళకు ఒక కేర్ అనేది అవసరం. ఒక 4 మాటలు మంచిగా మాట్లాడితే ఎవరైనా అబ్బా ఇట్లా మాట్లాడితే నా ఓడు అని అంటే నేను ఎవరైతే అబ్బాయిని ఇష్టపడ్డానో ఆ అబ్బాయి దగ్గర నుంచి ఇలాంటి క్వాలిటీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో మీరిద్దరు అట్లా మాట్లాడుకోవడం వల్ల వచ్చిందే తప్ప ఇది మీరు లైక్ ఎట్లా పార్ట్నర్గా అయితే కాదు. ఎందుకంటే 23 జస్ట్ అంతే, చాలా లైఫ్ ఉంది ఇంకా. పోను మీరే నేర్చుకుంటారు. బట్ ఇది కరెక్ట్ కాదు. మీరు ప్లీజ్ మేడం మా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మేడం. మీకు ఇంత ఏం మాట్లాడుతున్నావు రమ్య? నేను చెప్పా ఇంతకు ముందే, మీరు ఈ విషయం మీద ఎక్కడికి వెళ్ళినా ఎవరు మీకు సపోర్ట్ ఇవ్వరు. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే, దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు ద సొసైటీ. మీరు అర్థం చేసుకుంటారని కూర్చోబెట్టి ఇక్కడ చూడమ్మా. కౌన్సిలింగ్ ఇస్తున్నారు తప్ప కలపాలని కాదు. ప్రతి అమ్మాయికి అబ్బాయికి లైఫ్లో లవ్ అనేది కామన్, బ్రేకప్స్ అనేవి కామన్. సో ఒక్క లవ్ బ్రేకప్ తోటి మన లైఫ్ స్టైలే మీరు లైఫ్ స్టైలే చేంజ్ చేసేసుకుంటున్నారు. మీ యొక్క లైఫ్ స్టైల్ సొసైటీ మిమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. అరేంటి ఇట్లా ముక్కు మీద వేలేసుకునేలా చేయకూడదు కదా మీ యొక్క లైఫ్ని తీసుకెళ్ళి. మీకు ఏమనిపిస్తుంది జస్ట్ అంటే మా ఇష్టము అంటే ఆ మైండ్ సెట్ అట్నే ఉంటుంది ఏజ్కి. మా ఇష్టం, మేము ఏం చేసినా కరెక్టే, మాకు మంచి అనిపించింది మేము చేస్తాం. బట్ ఓకే, బట్ అది బయటికి కూడా బాగుండాలి. సో చెప్తారు ఇప్పుడు మేడం ఏం చెప్తారో దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి అంతే తప్ప నేను ఇట్నే చేస్తాను, నేను ఇట్నే ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆలోచించాలి కదా సొసైటీ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ చుట్టుపక్కల ఎంతమంది ఏమనుకుంటారు. ఇప్పటివరకు బాగానే ఉంటుంది. ఒక 1 year 2 year అయిన తర్వాత అసలు ఏంది, అసలు మనం ఏంది ఇంత చెండాలంగా చేయడం ఏంది అనే ఆలోచన మీకు వస్తుంది. సో అందుకే వర్క్లో బిజీ అవ్వండి. మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఏంటి అసలు ఆ చెయ్యి పట్టుకోవడాలు ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎట్లా పట్టుకుంటుందో, నన్ను వదిలేళ్ళకు నేను ఉండలేను అన్నట్టుగా పట్టుకున్నారంతా. ఎందుకు అట్లా? ఒక క్షణం ఇందాక అన్నారు కదా మేడం, వదిలేయండి, ఇద్దరు వేరే అబ్బాయి వస్తే మీరు ఇద్దరు విడిపోతారు, వేరేగా వెళ్ళిపోతారు అని. ఒక క్షణం బాధ అనిపించి హ్యాండ్ పట్టుకున్నాం. అంటే అసలు నా వల్ల అయితే అయితలేదు ఏంది? అదే నిజం. నేను ఇందాక చెప్పానా ఏజ్కి అదే కరెక్ట్ అనిపిస్తుంది. నేను ఏదైతే ఆలోచించానో అదే కరెక్ట్. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము కూడా అదే ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి అట్నే అనిపించింది. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, మాకు తెలుసు అన్నీ. మాకు తెలియదు సొసైటీ గురించి, ఎవడో చెప్తే నేను ఎందుకు తెలుసుకోవాలి? అలాగే ఉంటుంది ఇప్పుడు. సరే, ఈ విషయం ఒక్కసారి మీ పేరెంట్స్తో మాట్లాడదాం. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత మీకు తను కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకేనా? ఓకే మేడం. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాము. ఇంకెంత చెప్పినా వినట్లేరు. ఫైనల్ ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళ పేరెంట్స్కి ఒకసారి మాట్లాడతాం. మీ పేరెంట్స్కి అని తెలుసా రమ్య అనే ఒక క్యారెక్టర్ తెలుసా? మీ ఇంట్లో తెలుసా సోనియా అనే ఒక క్యారెక్టర్? అంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అని తెలుసా? తెలుసు, రూమ్మేట్స్ అని తెలుసు. కానీ భయం లేవా మీకు అసలు? ఇంటికి కాల్ చేస్తామంటే అంత సైలెంట్ కూర్చున్నారే, నాకు అర్థం కాదు. లేదా భయం లేదా మీకు? కలిసి ఉండాలని ఉంది. ఏం చెప్తావు మీ పేరెంట్స్? ఇప్పుడు మీ ఫాదర్కి ఫోన్ చేస్తారు, ఏం చెప్తావు, ఏం మాట్లాడుతావు? నాకు రమ్య అంటే ఇష్టం, పెళ్లి చేయండి నాన్న అంటావా? నీకు అర్థమవుతుంది అసలు నువ్వేమని మాట్లాడుతున్నావు? పేరెంట్స్తో నాకు అమ్మాయితో పెళ్లి చేయండి అంటే అది ఎంత చెండాలంగా ఉంటుంది అసలు. సరే మౌనిక గారు,
వీళ్ళు ఫిక్స్ అయినట్టున్నారు, ఒకసారి కాల్ చేయండి. ఓకే, నెంబర్ చెప్పండి. టైప్ చేసేస్తా. చెప్పవా? యా వదలరా కొంతసేపు కూడా. ఇదిగో ఏడుపు వస్తుంది మేడం, వదలాలనిపించట్లేదు. ఏడుపు వస్తుందా? హలో ఎవరమ్మా? నమస్కారం అండి, ఎవరమ్మా? ఒక టీవీ షో నుంచి కాల్ చేస్తున్నామండి. టీవీ షో నుంచి కాల్ చేస్తున్నాను, నా పేరు రీనా. జబర్దస్త్ అలాంటివి వస్తాయి, అలాంటి అమ్మా? అలాంటిది అనుకోండి, కానీ ఇక్కడ కాన్సెప్ట్ వేరు. చెప్పండి. నమస్కారం అండి, మీ అమ్మాయి సోనియే కదా? అవునమ్మా. ఓకే, సోనీకి లవ్ ఫెయిల్యూర్ అయిన సంగతి మీకు తెలుసు కదా? అది ఎప్పుడుదో కదమ్మా, ఇప్పుడు అట్లా అక్కడ ఉందమ్మా మా అమ్మ. లవ్ బ్రేకప్ స్టోరీకి సంబంధించిన స్టోరీ అన్నమాట. సో ఈరోజు సోనీ రమ్య ఇద్దరు కలిసి మా స్టూడియోకి రావడం జరిగింది. రమ్య ఎవరమ్మా? ఫ్రెండా? ఫ్రెండ్, మీకు తెలిసే ఉంటది రమ్య. సో ఇద్దరు రావడం జరిగింది, వాళ్ళ స్టోరీస్ విన్నామండి. వాళ్ళకి మా తల్లి చెప్పండి. ఏమన్నా అయిందమ్మా వాళ్ళకి? సో ఏం కాలేదు, టెన్షన్ పడకండి. చెప్పండి అమ్మా, ఏమన్నా అయిందా? కాదండి సందీప్ గారు, నేను షోలో ఉన్నానని చెప్తున్నాను, హాస్పిటల్లో కాదు. మీరు సరిగ్గా వినండి నా మాట. ఓకే, అక్కడేం చేస్తుందమ్మా? చెప్తున్నాను కదా, ఇది లవ్ బ్రేకప్స్ సంబంధించిన ఒక టీవీ షో. ఈ టీవీ షోకి మీ అమ్మాయి సోనీ రమ్యని తీసుకొని వచ్చింది. సో అక్కడి వరకు బానే ఉందండి. సో సోనీ స్టోరీ విన్నాము, బ్రేకప్ స్టోరీ విన్నాము, బానే ఉంది. ఇప్పుడేం జరుగుతుందంటే, నా లైఫ్ లోకి రమ్య ఎప్పుడైతే వచ్చిందో తనని నేను ప్రేమిస్తున్నా అంటుంది. నేను రమ్యని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు రమ్యనే కావాలి అంటుంది. నాకు పిల్లలు వద్దు, ఎవరు వద్దు. రమ్యని ప్రేమిస్తుందంట మీ అమ్మాయి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ మీరే మాట్లాడుతున్నారా, లేకపోతే మా అమ్మాయి మాట్లాడుతుందా? మీ అమ్మాయి మాట్లాడుతుంది, ఒకసారి వినండి. మాట్లాడు. హలో డాడీ, చెప్పండి. ఏందమ్మా ఇది? ఎవరు ఆవిడెవరు? నువ్వేడున్నావు అసలు? నేను ఇక్కడ టీవీ షోకి వచ్చాను. ఆల్రెడీ ఒకప్పుడు ఒక పెంట చేసినావు కదా, ఇంకేంది మళ్ళీ ఇదేంది? రమ్య ఎవరు? అదే డాడీ, అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మా రూమ్మేట్ నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చాం డాడీ. అండర్స్టాండింగ్ ఏంది? ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నావు నువ్వు? అవును డాడీ. ఏం మాట్లాడతావు? పిచ్చిగాని పట్టిందా ఏంది నీకు? నువ్వు ఇంటికి రా, నువ్వు వచ్చేట్టుగా నువ్వు నీకు ఎక్కడికి తీసుకెళ్తాను నీకు. హలో నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ ఉన్నా నేను పంపిస్తాను, బాబాయ్ని పంపిస్తాను. ఇప్పుడు వరకు గట్టిగా మాట్లాడేవు కదా మాతోని, నా లైఫ్ నా ఫ్యూచర్ అన్నావు కదా, చెప్పు. భయపడుతున్నావే, చెప్పు డాడీ. ఏమైందమ్మా నీకు? ఏమైంది? ఎవరు ఆ అమ్మాయి? ఎవరు? డాడీ మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతా డాడీ. హలో, అరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను బాబాయ్ని పంపిస్తా. చెప్పు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. వద్దు డాడీ, ఎవరిని పంపించదు. బతుకుంటుందా నేను బతుకుంటుందానా? హలో చెప్పు డాడీ. చెప్పు, ఏడున్నావు చెప్పు, ఎక్కడున్నావు? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మధ్య ఇంటికి రా. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎవరు అమ్మాయిని ప్రేమించేది ఏంది? అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా? నా రూమ్మేట్ డాడీ, ఒప్పుకో డాడీ ప్లీజ్. ఏంది రూమ్మేట్ అయితే ఏంది? ఎవరా అమ్మాయి? ఎవరెవరు పక్కిరి? ఇవి పోనీ ఉందా? పక్కన ఉందా? ఉంది డాడీ. ఇవి పోనీ. హలో 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 ఏమ్మా, మీ అమ్మ బాబు నీకు సంస్కారం ఏం నేర్పించలేరా అమ్మా? అమ్మాయిని ప్రేమించు, ఆల్తో ఉండే నేర్పించారా ఏంది? ఏంది ఇది? మీ తల్లిదండ్రులు ఎవరు లేరా ఏంది? ఉన్నారు. మాట్లాడు ఏందమ్మా, మాట్లాడు. మాట్లాడుతున్నా, చెప్పండి. నువ్వు మా అమ్మాయి జోలికి రాకు. మా అమ్మని ఇప్పుడు అర్జెంట్ ఇంటికి పంపించారు, అందా లేదా? నీకు అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. ఉండలేకపోతే ఇంటికి వెళ్ళిపోమ్మా. నాకు అమ్మాయి కావాలి బాబు. అక్కడ మీరు రమ్య ఒకటే కాదు, సోనీ ఇద్దరు కలిపి చేసుకున్న నాటకమో మరి ఏది లవ్ అంట. అమ్మా సోనీ చెప్పమ్మా. డాడీ ఈ అమ్మాయిని వదిలి నేను రాను డాడీ, నేను తింటూనే ఉంటా. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడికి అర్థమవుతుందా? ఏంది మీ అమ్మ ఏం చేయాలి? సంబంధాలు చూస్తున్నావు, వాళ్ళు ఏం చేయాలి? నాకు తినే కావాలి డాడీ, ఎవరిని చూసినా సరే నేను చచ్చిపోతా డాడీ. నువ్వు అలాంటి పనులు చేస్తే ఊర్లో ఇలా తలెత్తుకునేది, చుట్టాల ముందు ఎలా రా తలెత్తుకునేది? నేను ఊరేసుకుని రావాలి నువ్వు అలాంటివి చేస్తే. పిచ్చి పిచ్చిగా మాట్లాడికి అర్థం అవుతుందా? హలో చెప్పు డాడీ. హలో నువ్వు నా మాటిను, నువ్వు అర్జెంట్గా ఇంటికి రా, నేను చెప్తా. నీకు అర్థమవుతుందా? నీకు ఈ రమ్య బొమ్మ ఏమొద్దు.
నీకు ఏదో మందు పెట్టినట్టుందే నీకు. వద్దు డాడీ, నాకు రమ్యనే కావాలి. అరే నా మాట ఇన్ని తల్లి 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 ఏందే నువ్వు? నాకు రమ్యనే కావాలి డాడీ. రమ్య లేకపోతే నేను చచ్చిపోతా డాడీ. నేనే చంపేస్తా. నువ్వు చంపడమే నువ్వు డాడీ, నేనే చచ్చిపోతా అని చెప్తున్నా కదా. అరే సరే, నువ్వు చేస్తే నేను మీ అమ్మని చంపేస్తా. అర్థమవుతుందా? నువ్వు మర్యాదగా నువ్వు ఇంటికి రా. నువ్వు లేకపోతే నీకు ఉంటది. నీకు లేదంటే నేను సాయంత్రానికి నేను మీ అమ్మ నేను ఊరేసుకుని చేస్తాను. అర్థమవుతుందా? దానికి నువ్వే కారణం. ఇంకా చుట్టాలందరూ నిన్నే అడుగుతారు. ఇంకా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఆ అమ్మాయిని వచ్చేసి నువ్వు వచ్చేట్టుగా ఇంటికి రా. అమ్మాయిని తీసుకొని వస్తాను డాడీ. నేను ఆ అమ్మాయిని తీసుకుంటే ఆ అమ్మాయిని మనం ఏం చేసుకునేది? ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు మైండ్ ఉండదా నీకు? చదువుకున్నావు కదా, మైండ్ ఉండదా నీకు? నాకు అమ్మాయి కావాలనిపిస్తుంది డాడీ. అమ్మాయి కావాల్సి వచ్చింది ఏంది? ఏంది ఫ్రెండ్సే కదా మీరు. ఇంకేం కావాలి? ఉంటది కదా, అప్పుడప్పుడు మాట్లాడతావు కదా. అమ్మాయిని చేసుకునేది ఏంది? అమ్మాయిని ప్రేమించడం ఏంది? ఎక్కడైనా ఉందా? మా ఇంట్లో ఉంటా. ఎప్పుడు నేను తలలో తెచ్చుకోవాలి తిరగనే. నేను పెళ్లి చేసుకుంటా డాడీ రమ్యని. ఏంది? రమ్యని పెళ్లి చేసుకుంటా డాడీ. పెళ్లి చేసుకుంటా? పిచ్చిగానే పట్టిందా ఏంది? ఏంది పెళ్లి చేసుకునేది? పిల్లలు ఎలా కట్టావు? పిల్లలేం వద్దు డాడీ, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం డాడీ. ఇద్దరం చేసుకుంటాం. ఏం చేసుకుంటారు తల్లి? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక నువ్వు అర్జెంటుగా నువ్వు ఇంటికి బయలుదేరా. అర్థమవుతుందా? నీకు అసలు అమ్మకి బాగాలేదు, నీకు తెలుసు అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందని. నువ్వు ఇలాంటివి చేసినావు అంటే అది చచ్చిపోయింది అనుకో, దాని వెనకాల నేను ఊరేసుకుని వస్తా. నేను చచ్చే ముందు నిన్ను చంపి చచ్చిపోతా. అర్థమవుతుందా? మీరు బాగున్నాను డాడీ, నేను చచ్చిపోతా. నేను రమ్య ఉంటేనే బతుకుంటా, లేదంటే నేను చచ్చిపోతా డాడీ. బాబాయ్ మొన్న మంచి సంబంధం కూడా తీసుకొచ్చినాడు. అబ్బాయి చాలా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఏంది నువ్వు ఈ టైంలో ఇట్టా చేస్తావేంది? నాకు ఏ ఇంజనీర్ వద్దు డాడీ, నాకు రమ్యనే కావాలి. నేను మాటిని తల్లి, నువ్వేదో మత్తులో ఉన్నట్టున్నావు. ఆ అమ్మాయి నీకు ఏదో పెట్టినట్టుంది. నా మాటిని తల్లి. నేను ఇంటికి రా, నేను చెప్తా. ఇంటికి రా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నువ్వు బాబాని పంపిస్తా చెప్పు. వద్దు డాడీ, ఎవరిని పంపించద్దు. లేదు ఆ పిల్ల వాళ్ళ అమ్మ బాబుల అడ్రస్ చెప్పు నాకు. మీరు యాక్సెప్ట్ చేసి పిల్లల్ని కనీసం రోడ్డు మీద వదిలేసారా ఏంది? మీరు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేస్తా అంటే చెప్పండి, నేను వస్తా. ఆ అమ్మాయిని తీసుకొని నేను చెయ్యా. నువ్వు ముందు ఇంటికి రా మాట్లాడుకుందాం. నేను రాను డాడీ. తీసుకొస్తానంటే ఎవరిది చెప్పు. వాళ్ళ అమ్మ బాబులు కూడా ఇలాగే ఉన్నారా ఏంది? వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడు. వాళ్ళకి ఏంది? ఎక్కడ నేర్చుకున్నావు బుద్ధులు నీకు? ఏమన్నా ఎక్కడ పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంటికి రా నువ్వు. నాకు తను కావాలి డాడీ. కాకపోతే మాట్లాడతా. హలో సందీప్ గారు, చెప్పండి. ఎవరమ్మా మీరు? ముందు పాపని ఇంటికి పంపించండి అర్జెంట్గా. మీరు కంగారు పడొద్దు. ఇప్పటి వరకు పంపించండి. ముందు మీరు కామ్ అవ్వండి. చెప్పేదేనమ్మా, వాళ్ళమ్మ హార్ట్ పేషెంట్, ఆవిడ హార్ట్ ప్రాబ్లం ఉంది. దయచేసి అమ్మాయిని ఇంటికి పంపించండి. ఇప్పుడు అది ఎవరైనా అయితే దాని వెనకాల నేను రావాలా? ఏంది మీ పరిస్థితి? మీ సోలు ఏంది? మీరేంది? ఏంది మమ్మల్ని ఏం చేద్దామని మీరు కొంతసేపు ఆగుతారా? కొంతసేపు మాట్లాడి నన్ను చెప్పండి అమ్మా, చెప్పండి. సో ఇప్పటి వరకు మేము ట్రై చేసాము. ఆ అమ్మాయి కాస్త బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోలేక ఫ్రెండ్స్ లాగా బయటకు వచ్చి ఇది పరిస్థితి మేడం, నేను తను లేక ఉండలేకపోతున్నాను అని చెప్పుకుంటే, లేదమ్మా ఇది కాదు, ఇట్లా ఉండకూడదు, సొసైటీలో ఇట్లా మంచి పద్ధతి కాదు అని మేము కూడా చాలా సేపు ట్రై చేసాం చెప్పడానికి. బట్ మా మాటలు వినట్లేదు కాబట్టి మీ వరకు కాల్ చేసాం అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మా వరకు ఏం చెప్పాలో కౌన్సిలింగ్ మేము ఇస్తాము. మీరంతలా భయపడాల్సిన అవసరం లేదండి సందీప్ గారు. మేము కొంతసేపు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాము. చెప్పండి అమ్మా. అమ్మ మాట్లాడటం కాదమ్మా. అమ్మ తల్లి, దానికి తెలియదు, దానికి ఏదో అయినట్టుంది, ఎవరో మందు పెట్టినట్టున్నారు. తల్లి అది ఇంటికి పంపించండి అమ్మా. దాన్ని వాళ్ళ అమ్మ హార్ట్ ప్రాబ్లం అమ్మా, దయచేసి ఇంటికి పంపించండి దాన్ని. తప్పకుండా అండి, మీ బాధ కూడా మేము అర్థం చేసుకుంటాం. ఎందుకు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, పక్కన సొసైటీ ఏమనుకుంటారు, ఇద్దరు వినకుండా ఉంటే మంచి పద్ధతి కాదు కదా. అదే మేము చెప్తున్నాం ఇక్కడ. అలా కాదమ్మా. మా అమ్మ మేము పరుగుల బతికి వాళ్ళం. మా అమ్మ తినడానికి లేకపోయినా సరే పరుగుల బతుకుతున్నాం. చుట్టాలందరిలో ఇప్పుడు పరుగు పోతామ్మా. ఈ అమ్మాయి ఇలా చేసి దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. అమ్మాయిని తప్పకుండా అండి, తప్పకుండా. మీరు బాధపడొద్దు, కంగారు పడొద్దు. మేము పంపించడానికి ట్రై చేస్తాం కొంతసేపు. పంపించండి అమ్మా, ఇంటికి పంపించండి. వాళ్ళ అమ్మ అసలు హార్ట్ ప్రాబ్లం అమ్మా, పంపించండి. లేదు, వాళ్ళ అమ్మగారికి చెప్పొద్దండి. లేదమ్మా, ఇప్పుడు తెలియకుండా ఎలా ఉంటది? ఇప్పుడు ప్రెసెంట్ చెప్పొద్దు అంటున్నాను. పోతుందమ్మా, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. నేను అదే అంటున్నాను సందీప్ గారు, ప్రెసెంట్ అయితే చెప్పొద్దు. ఇంటికి వచ్చినాక అమ్మాయి తోటి మాట్లాడండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి కొంతసేపు. రీనా అండి,
ఈయన అండి అమ్మ ఇప్పుడు దానికి ఏమన్నా అయితే అది నేను ఊరేసుకుని రావాలా మీ పేరు రాసి రావాలమ్మా నువ్వు మాకు అంతా వేరే అవకాశం లేదు వేరే ఆప్షన్ లేదమ్మా మాకు అదే పంపించండి అమ్మా నేను అదే అంటున్నా నా పేరు రాసి చచ్చిపోతాను అంటున్నారా మీరు అవునమ్మా అదే మంచిగా పోయి చెడు ఎదురైనట్టుంది మాకు కూడా ఏదో వచ్చి టీవీ షోకి వచ్చి ఇది మా బాధ అని చెప్పుకుంటుంటే మీ వరకు తీసుకురావడం నేను చేసిన తప్పంటారు ఇప్పుడు అంటే మీ వరకు రాకుండా పోతే వేరే దారి ఉండేదేమో ఇప్పుడు మీ వరకు వచ్చింది కాబట్టి నా పేరు కూడా రాస్తానంటున్నారు ఇక్కడ భలే వాళ్ళండి సందీప్ గారు మీ ఇంట్లో గొడవ మీ పిల్ల గొడవ నేనేదో సమర్థించుకోవడానికి లేదంటే ఇట్లా చెప్పట్లేదు మీ ఇంట్లో గొడవని సర్ది మనగడానికి నేను మాట్లాడుతుంటే మీ వరకు తీసుకొస్తే మీరు ఏదోలా మాట్లాడుకుని ఏదోలా చేస్తున్నారు మీ బాధ నాకు అర్థమవుతుంది నాకు తెలుసు బట్ మీరు అంతలాగా తీసుకోవద్దు ఈ గొడవని కాస్త శాంతింప చేయడానికి నేను ట్రై చేస్తున్నాను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే మాట్లాడుతున్నాను ఒకసారి వాళ్ళిద్దరిని మీ అమ్మాయిని కాదు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి మీరు ఎందుకు ప్రతిదానికి చావే శరణమైనట్టు పెద్దవాళ్ళు మీరు నేర్పించిందేమో ఈ బుద్ధులు ఆ పిల్ల కూడా అప్పుడు కట్ చేసుకుందంట చెయ్యి చచ్చిపోదామని దేనికి పరిష్కారం ఉంటుందండి సందీప్ గారు ప్రతిదానికి చావే కాదు పరిష్కారం మీరు ఆ ప్రతి మాటకి పెద్దోళ్ళయ్యుండి కూడా పెద్దోళ్ళయ్యుండి ఒక్క నిమిషం ఆగండి పెద్దోళ్ళయ్యుండి కూడా పిల్లలకి నేర్పించాల్సింది పోయి నేను చచ్చిపోతాను నా పెళ్ళని చచ్చిపోతాను నిన్ను చంపేస్తాను సొసైటీ ఏం నేర్చుకుంటున్నారండి మీరు కూడా నాకు అర్థం కాదు అమ్మా ఆ సినిమాల్లో చేసే వాళ్ళు వీళ్ళు 2 పెళ్లిళ్ళు చేసుకున్నా ఏం కాదమ్మా మా తల్లి మా ఊళ్ళల్లో మా పల్లెటూళ్ళల్లో మీకు మంచి చేయడానికే కాల్ చేసా మాకు పరువేనమ్మా ఒక్క మాట తేడా వచ్చిందంటే మా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదమ్మా చుట్టాలందరూ మీదడిపోతారమ్మా అవునండి అవును నిజం అదే చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ కూడా మేము అన్నం పెడతానమ్మా దయచేసి అర్థం చేసుకుని ఆవిడ ఇంటికి పంపించండి అమ్మా మీరు మాత్రం ప్రతిసారి ఆ చావు సావు అనే మాట మాత్రం మాట్లాడొద్దు దయచేసి ఏదైనా కూర్చొని పరిష్కరించుకుండాలి అంతే వాళ్ళ అమ్మ అసలు బాగాలేదమ్మా ఆవిడకి సరేనండి సందీప్ గారు మళ్ళీ కాల్ చేస్తాను నేను తప్పకుండా చూసారా ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పండి మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో ఉన్నారా ఏది ఇందాక వరకు చేయి పట్టుకున్నారు ఇప్పుడు వదిలేసారా ఏంటి రమ్య ఏం మాట్లాడుతున్నారో తెలుసా ఏమంటున్నారు నిన్ను నానా మాట్లాడినాడు ఫ్యామిలీని వాళ్ళు ఎట్లా పెంచారు ఈ మాటలు ఎందుకు నీకు అసలు ముందు పెట్టినావంట కదా సోనుకి నేను పెట్టలేను మేడం మరి ఇందాక మాట్లాడలేకపోయినావు తల్లిదండ్రులకే మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటే రేపొద్దున చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తుంటే మీరు ఏం చెప్పుకోగలరు సమాధానాలు చెప్పండి నాన్న తెలిసి తెలియని వయసులో తప్పులు చేయకూడదు సరి చేసుకునే వయసు మీది ఆల్రెడీ చేసున్నారు తప్పులు జరిగిపోతాయి ఎవరికైనా లైఫ్ లో సహజం నాన్న తప్పు అనేది జరిగితేనే ఫ్యూచర్ లో దాన్ని ఎట్లా సరి చేసుకునే ఒక మార్గం మనకి వస్తుంది అలా అని తప్పులు చేసుకుంటూ పోకూడదు కదా మన లైఫ్ మన చేతిలో ఉంటుంది కలర్ఫుల్ గా చేసుకోవాలి నాన్న మనం చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి చెడిపోకూడదు అవేవో సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు ఎన్నో తతంగాలు నడుస్తూ ఉంటాయి అవన్నీ మంచివి అట్లా చేస్తేనే బాగుంటుంది ఏదో ట్రెండ్ అయిపోదాము నలుగురికి అంటే నలుగురిలో తెలియాలి నేను మంచిగా ఫేమ్ అయిపోవాలి లేదంటే ఒక డిఫరెంట్ గా కాన్సెప్ట్ తో రావాలి అనుకునే రీల్స్ కాదు ఇది లైఫ్ ఇది సో మీకు ఒకసారి ఆలోచించుకోండి మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు వెనకాల మీకు చెల్లెలు లేరా అక్కలు లేరా అన్నలు లేరా వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా వాళ్ళ గురించి ఆలోచించాలా వాళ్ళ కెరీర్ ఏంటి అసలు వాళ్ళు ఎట్లా మేమే ఇట్లా తప్పు చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళము వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కసారి కూడా ఆలోచించరా మీరు సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ ఏజ్లో మీరు ఏది చేసినా అది కరెక్టే అనిపిస్తుంది కానీ అది కరెక్ట్ కాదు 2 years అయిన తర్వాత మీకు అర్థమవుద్ది ఏంటంటే మీ ఇద్దరు ముందు రూమ్ నుంచి షిఫ్ట్ అయిపోండి అర్థమవుతుందా కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండండి మీ ఇద్దరు ఉన్న తర్వాత మీ లైఫ్ మీరు చూసుకోండి లైఫ్ ని స్పెండ్ చేయండి ఇప్పుడు తనకి నువ్వు తనకి ఉన్నావు కాబట్టి మీరు వేరే వ్యక్తి వైపు మళ్ళలేదు మీ వయసు అంటే మీ మైండ్ మీ ఇంటెన్షన్ ఏ అబ్బాయి కనిపించినా నాకు తను ఉందిగా సోని ఉందిగా రమ్య ఉందిగా ఇటువంటి ఇంటెన్షన్ తో ఉన్నారు కాబట్టి ఏ అబ్బాయి మీకు నచ్చట్లేదు ఇప్పుడు ఎవరి వెంక చూడట్లేదు కదా మీరు చూస్తేనే కదా బయటకు వచ్చి సమాజాన్ని లోకాన్ని మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళని చూస్తేనే కదా మీకు తెలుస్తుంది ఎవరో ఎప్పుడో పాస్ట్ లైఫ్ లో నా బావ నన్ను ఇట్లా చేసినాడు నా లవర్ ఇట్లా చేసినంటే అందరూ అట్లా ఉండరు కదమ్మా ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు మంచి లవ్ కోసం ఎదురు చూస్తారు ఎవరికొద్దు మంచి లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకునే ఒక సోల్ ఎవరికి ఉండదు చెప్పు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు
వెతకండి. మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ వద్దా, ఓకే డన్ ఫైన్, దట్స్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది నాకు సెట్ కాదు, ఓ ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇదైతే నాకు ఓకే, మళ్ళీ మూవ్ ఫార్వర్డ్. అంతేగాని సమాజానికి వ్యతిరేకంగా మనం ఇట్లాంటి పనులు చేస్తే ఎదుర్కోవడానికి మనకి ఎటువంటి ధైర్యం చాలదు. నీకు ఇంట్లో వాళ్ళే సపోర్ట్ ఇయ్యినప్పుడు, నీ ఫ్రెండ్సే సపోర్ట్ ఇయ్యినప్పుడు మీరు ఎట్లా బ్రతుకుతారు సమాజంలో? చెప్పండి రా. నో వన్ విల్ కేర్ యూ. మీకు జ్వరం వచ్చినా ఏమన్నా వచ్చినా ఎవరు వస్తారు మీ దగ్గరికి? నీ తల్లిదండ్రులు గెట్ అవుట్ అన్నారు, నీ ఫ్రెండ్స్ గెట్ అవుట్ అన్నారు. మీకు ఏమైనా బాగపోతే మీ ఇద్దరు సరిపోతారా చెప్పు? సరిపోతారా చూసుకోవడానికి? ఇట్లా చూసుకొని ఇక్కడ వరకు తెచ్చుకున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఎట్లామా? ఇవన్నీ ఆలోచించాలి కదా మీరు. ఇట్స్ ఓకే. ఇప్పుడు నీ లవర్ ఏదో నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడావని నిన్ను వదిలేశాడు, అలాంటిది నెక్స్ట్ కానీయకు. ఇప్పుడు నీకు ఒకటి తెలిసింది కదా, నేను ఇలాంటిది చేయడం వల్ల, ఈ తప్పు చేయడం వల్ల నన్ను ఒక ఆయన వదిలేసిపోయాడని. సో నెక్స్ట్ రిలేషన్లో నేను అలాంటి తప్పులు చేయకూడదు, అలాంటి తప్పులు చేయడం వల్లనే ఒకటి బ్రేకప్ అయిపోయింది. సో అలాంటి తప్పులు చేయొద్దు. ఇంకా తప్పులు అందరూ చేస్తారు, ఇంకా వదిలేయాలి అంతే. అలాంటిది నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకోవాలి అంతే. ఓకేనా? ఏం బాధపడ అవసరం లేదన్న, హ్యాపీగా ఉండండి. మేమేమో పెద్ద ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళం కాదు, మా లైఫ్లో కూడా చాలా జరిగినాయి కాబట్టి మేము మీకు సలహా ఇవ్వడానికి మేము ఇక్కడ కూర్చున్నాం అంతే. సో లైఫ్లో ఒడిదుడుకులు అనేవి కామన్. సో తన సంగతి వదిలేండి, నా లైఫ్లో చాలా జరుగున్నాయి. నేను చాలా లవ్ ఫేర్స్ చూశాను, చాలా లైఫ్ని చూశాను, చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలా అని చెప్పేసి నేను అక్కడ ఆగిపోలేదే. ఐ టుక్ ఫార్వర్డ్. నన్ను చూసి నలుగురు నేర్చుకునేదాకా నేను స్టేజ్కి వచ్చానంటే, అది కూడా సింగిల్గా. ఈ పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ నీకు సపోర్ట్ చేయకపోతే, నీ ఫ్రెండ్స్, కనీసం ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ అయినా సపోర్ట్ ఇవ్వాలి కదా. ఎనీబడి ఈస్ దేర్ టు సపోర్ట్ యూ. ఏమొచ్చినా ఎవరు వచ్చినా లైఫ్లో సపోర్ట్ అనేది లేకపోతే ఒక అమ్మాయికి ఎదగడానికి చాలా కష్టపడాలి, చాలా తప్పులు చేయాల్సి వస్తుంది ఎదగడానికి. ఆ టైంలో ఎవరైనా బ్యాక్ సపోర్ట్ లేకపోతే అమ్మాయి ఎదగాలనుకున్నప్పుడు దించాల్సి, అంటే వెనకాల పిచ్చింగ్, బ్యాక్ పిచ్చింగ్, యూనో, దీన్ని ఎలాగైనా లాగాలి, దీన్ని ఎలాగైనా నా దగ్గర తెచ్చుకోవాలి. లేదంటే ఒక జాబ్ కోసం వెళ్తే ఓకే, జాబ్ కోసం కావాలంటే నాకు కావాల్సింది నాకు ఇవ్వు. ఇట్లాంటివి నేను చెప్తున్నాను. చాలామంది తొక్కేస్తూ ఉంటారు. సో అవన్నీ ఎదుర్కోవాలి. సో ఇవన్నీ ఎందుకు కానీ, చాలా చిన్న వయసురా మీది. ఈ వయసులో అంటే ఒకానొక టైంలోని, ఈ వయసు కాకుండా ఎర్లీ స్టేజ్లోనే మీకు ఒక లవ్ ఉందంటే, క్యూట్ లవ్ స్టోరీ, యూ హ్యావ్ అ లవ్ స్టోరీ. అది ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించింది కాదు, ఆల్రెడీ మీరు ఒకళ్ళు ప్రేమించారు, అయిపోయింది. ఆ గ్యాప్ని మీరు ఏం చేశారంటే మీ ఇద్దరు చూపించుకునేసరికి అది లవ్ అనుకున్నారు. దట్స్ నాట్ లవ్. మేబీ ఆ కేర్ నచ్చింది అంతే, నచ్చింది. అది అట్రాక్షన్ కూడా అనను నేను. దట్స్ నాట్ అట్రాక్షన్ ఆల్సో. నచ్చింది అంతే. కేర్, నువ్వు నాకు కేర్ చూపించావా బంగారం బుజ్జి కన్నా, ఎందుకు, ఎవరికి నచ్చదు, అది నచ్చింది అంతే మీ ఇద్దరికి. దట్స్ ఇట్. మీ ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. హ్యాపీగా కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపండి. ఫ్యామిలీస్తో గడిపి కొంతసేపు హ్యాపీగా అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి, బయటికి రండి, మీ లైఫ్లో మీ ఫ్యూచర్ గోల్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మీ లైఫ్లో ఒక మళ్ళీ కేరింగ్ పార్ట్నర్ కోసం ఇప్పుడు ఏమైతే ఉన్నారో, నాకు ఇది మైనస్ అయింది కదా, అప్పుడు మీరు సమాజం మీద ఎవరు ఉన్నారు ఏంటి చూడడం జరుగుతుంది. అసలు మీ ఇద్దరు కలిసే ఉండొద్దు. కొద్ది రోజులు వేరుగా ఉండండి. మీ ఫ్యామిలీ దగ్గరికి మీ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు వెళ్ళండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండడం తప్పు కాదు, బట్ ఈ అమ్మాయే నాకు కరెక్ట్ అనుకోవడం అది అసలు అది చాలా తప్పు కాదమ్మా. ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదు. ఎక్కడో జరుగుతూ ఉంటాయి, అది ఫాల్స్. వాళ్ళు ఉంటారా, కలిసి ఉంటారా లేదా, అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, ఓకే, దట్స్ ఓకే, అది లైట్ మనకి. కానీ దాన్ని మనం ఫార్వర్డ్ చేస్తూ సమాజానికి ఇట్లాంటివి మనం మెసేజెస్ ఇవ్వకూడదు కదా ఒక అమ్మాయిలం. డెఫినెట్లీ రాంగ్. అది మనం అట్లా చేయలేము, చేయకూడదు కూడా. అమ్మాయి సెటిల్ అవ్వాలి, అబ్బాయితో ఫ్యామిలీ, అత్త మామ చూసుకోవాలి, అది అందమైన జీవితం. ఇక్కడ మైనస్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉండడం, వేరే వ్యక్తి మీద మీ ధ్యాస మళ్ళకపోవడం. సో ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో గడపండి, బయటికి రండి. సో మీకు ఏం కావాలో ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు దొరికేంత వరకు వెతకండి, లేదా అట్లా ఉండండి. నీకంటూ ఒక ఫోకస్ ఉంది కదా ఫ్యూచర్ మీద, ఆ ఫోకస్ మీద వెళ్తూ ఉండండి. ఇంతమంది తగులుతారు నీకు. ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నీకేం తక్కువ, కళ్ళు చూడు, అట్లా సైట్ వేసినావు అంటే పడిపోవడమే అక్కడ. సో నీకేం తక్కువ, ఎంత స్వీట్ వాయిస్ ఉందరా నీకు. ఆ వాయిస్ విని హలో డార్లింగ్ అనగానే పడిపోతాడు పక్కన. ఇంత మంచి ఫిగర్స్, ఇంత మంచి హ్యాండ్సమ్ అబ్బాయిలు బయట ఉంటే అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏందిరా?
ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వీ హ్యావ్ ఎ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్, థింక్ అబౌట్ దాట్. సో ఇంకా మీకు ఇంకా అవగాహన రాలేదు అనుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి కాల్ చేయండి షో అయిపోయిన తర్వాత, లేదా షో అయిపోయిన తర్వాతనే కలుద్దాం, లేదా ఆఫ్టర్ దట్ ఒక 2-3 days మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక కాల్ చేయండి, మళ్ళీ ఇంకో కౌన్సిలింగ్ పెట్టుకుందాం. ఏమంటారు? ఓకేనా? చెప్పండి. చెప్పాలి 5 నిమిషాలు, లేదంటే మీ నాన్న వచ్చేసి నా పేరు రాస్తాడంటమ్మా, వెయిట్ చేస్తూ ఉంటాడు. మీ నాన్న చెప్పు త్వరగా, నేను పంపించాలి ఇప్పుడు అర్జెంటుగా. చెప్పండి. మై డియర్ క్యూట్ లిటిల్ రోజెస్, ఇంకా మీకు చాలా టైం ఉంది, చాలా ఫ్యూచర్ ఉంది. థింక్ అబౌట్ దట్. ఇది మీ జీవితం కాదు, ఆవిడ నీకు లైఫ్ ఇవ్వడం కాదు. లైఫ్ అనేది వేర్రా, నువ్వు అనుకునేది లైఫ్. ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు, దట్ ఈస్ ద లైఫ్. బయటికి రండిరా, ఆ రూమ్ లో నుంచి బయటికి రండిరా, అప్పుడు తెలిసిద్దిరా మీకు లైఫ్ అంటే ఏంటని. ఇవన్నీ కాదురా, ఇవన్నీ వేస్ట్ రా, టైం వేస్ట్ అవ్వాలి. ఇవన్నీ మేడం చెప్పినట్టు చేయండి రా. సో రైట్ అండి, షో అయిన తర్వాత ఒక 5 minutes మాట్లాడతాను. దెన్ ఆఫ్టర్ ముందు మీ డాడీని వెళ్ళి కలువు, ఇంటికి వెళ్ళి. ఓకే చెప్పు, లేదులే నాన్న ఇది పరిస్థితి, కొద్దిగా మైండ్ మార్చుకున్నాను, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తానని చెప్పి, ఆల్రెడీ తను ఇంట్లో ఎట్లాగో తెలియదు కాబట్టి, ప్రజెంట్ నీ ఇంట్లో తెలిసింది కాబట్టి కొన్ని రోజులు వాళ్ళతోనే ఉండడానికి ట్రై చేయి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది వాళ్ళకి. ఆల్రెడీ ఒక బ్రేకప్ అయింది, ఇప్పుడేంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటుంది. అసలు నువ్వు మంచిగా ఉన్నావు, లేదు తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారేమో ఇప్పుడు. నాకు అది భయంగా ఉంది, ఎందుకు అనవసరంగా కాల్ చేసానా. ఇక్కడ వరకు ఇంత సైలెంట్గా ఉంటారు, నేను చెప్పే మాటలు ఒప్పుకుంటారు అని తెలియక ముందు కాల్ చేసిన నేను. లేదు నాకు కావాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు కాబట్టి ఇంటి వరకు ఫోన్ వెళ్ళింది, కానీ లేదంటే అక్కడ వరకు వెళ్ళి ఉండేది కాదు. సరే, ఇంట్లో మీ డాడీ ఈజ్ వెయిటింగ్, సో 2 days ఆఫ్టర్ ప్లీజ్ కాల్ మీ. గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. బాగా ఆలోచించుకోండి. రీనా గారు, ఒక్కసారి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. జస్ట్ అది అట్రాక్షన్ కూడా కాదు, ఆ అమ్మాయికి లవ్ బ్రేకప్ అయింది కాబట్టి ఇద్దరు బ్రేకప్లోనే ఉన్నారు. ఒక ప్రేమగా మాట్లాడే మాటలు, కొంచెం కేరింగ్ కావాలనుకున్నారు, అదే వాళ్ళు ప్రేమ అనుకొని ఆమె లైఫ్ పార్ట్నర్ అనుకొని ఫిక్స్ అయిపోయారు. నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి సో మళ్ళీ తెలుసుకుందాం ఆఫ్టర్ ఒక లైక్ 3-4 days తర్వాత ఎలా ఉంది పరిస్థితి అని నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. సో ఓకే కదా, విన్నారు కదా, టైం తీసుకోండి, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. మీ పేరెంట్స్కి ఎట్లా తెలియదు కాబట్టి వెళ్ళి ఒక కొంచెం టైం స్పెండ్ చేయండి, మళ్ళీ ఈ ఫీలింగ్ రాకుండా ఉంటుంది మీకు. జస్ట్ ఇది అట్రాక్షన్ కూడా కాదు, ఇద్దరు బ్రేకప్ అయి ఉన్నారు కాబట్టి ఆ బాధలో ఆమె నువ్వు ప్రేమ చూపించడం, ఆమె నీ మీద ప్రేమ చూపించడం, అదే జస్ట్ ప్రేమ అనుకున్నారు, అది కాదు. ఓకేనా? సో ఇంటికి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. సో నెక్స్ట్ మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు ఈ మాటలు చెప్పకూడదు. ఓకేనా? ఓకే కదా, చెప్పండి. ఓకేనా? ఎస్ సార్ నో? ఇంకా ఆలోచిస్తావేంటి సోనీ? మీ నాన్న అంత ఏడుస్తున్నాడు, మా మమ్మీకి బాగాలేదంట, ఇవన్నీ మాటలు విన్న తర్వాత కూడా అసలు నీకు వచ్చి నేను ఇంత చిన్న వయసులో ఇలా చేయడం ఏంటి, అసలు నాది నిజంగా కాదు కావచ్చు, నాకు ఒక అవగాహన వచ్చి నేను జాబ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉండి ఇలాంటివి ఆలోచిస్తే అప్పుడు ఓకే, కానీ నేను ఏం చేయకుండా నా వయసు ఏంటి, నేను చేసే పనులేంటి అనేది ఏం ఆలోచన రావట్లేదా నీకు? ఓకే కదా, ఇంటికి వెళ్ళండి, మీ నాన్న వాళ్ళతో స్పెండ్ చేయండి ఫ్యామిలీతో. ఓకేనా? దెన్ మనం మళ్ళీ ఫోన్లో మాట్లాడదాం, అవసరమైతే ఇక్కడికి రండి. ఓకేనా? సో చూసారు కదా సోనీ స్టోరీ. తెలిసి తెలియని వయసులో లవ్ చేసింది, బ్రేకప్ అయింది. సో ఆ బ్రేకప్ స్టోరీలో మళ్ళీ ఇంకో అమ్మాయి కలవడము, ఆ అమ్మాయి కేర్ చూపించి ఆమె నా పార్ట్నర్ అనుకోవడం, అసలు ఇలాంటివి అసలు అట్రాక్షన్ కాదు, ప్రేమ కూడా కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్, అంటే మోర్ దెన్ ఫ్రెండ్స్ అంతే వీళ్ళిద్దరు తప్ప అంతకు మించి ఏం లేదు. తెలిసి తెలియని వయసులో తప్పులు చేశారు, సో ఆ తప్పుని సర్దిద్దుకున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేమేదో తెలిసి తెలియని వయసులో తప్పు చేశామని. సో ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము, ఇంటికి వెళ్తున్నారు. సో దెన్ ఆ తర్వాత వాళ్ళ స్టోరీ ఎలా ఉందో మళ్ళీ తెలుసుకుందాము, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.